ప్రార్థించున్నాను. నీ జ్ఞానమును అనుగ్రహించి ప్రభువా ముందు సాగే విషయంలో సహాయమును ఆలోచనను మీరు చెప్తున్నామని ప్రార్థిస్తూ స్తోత్రములు సమర్పించుకోవచ్చు. నీ సన్నిధిని అనుభవించినట్లు జ్ఞాపకం చేసుకోమని కృతజ్ఞతలపై కొన్నియాడుతూ పూజిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామ్యుయల్ చెయ్యి ఇక్కడ. ప్రేమల తండ్రి, గొప్ప దేవ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు ఇంత వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయగల దేవుడవు, కనికరంగల దేవుడవు, దేవా, దయదాక్షిణ పూర్ణగు దేవుడవు, కరుణ కటాక్షం చూపించే దేవుడవు. దేవా, మీకు ఇంత వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవుడుగా, మా ప్రభుడుగా, మా రాజుగా, మా విమోచనకర్తగా మీరు మాకున్నందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, రక్షణకర్తగా మీరు మాకున్నారు. ఆ కలువరి శిలువలో నా కొరకు, మా కొరకు దేవా మీరు గొప్ప క్రయం చెల్లించినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ దాసుడుగా ఈ పనివాడికి తీసుకున్న మీ ప్రేమ, మీ దయ, మీ కనికరం, మీ వాత్సల్యంతటికే ప్రియ ప్రభు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఉదయకాలము ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, మెయిన్ వర్తమానంలో మీరెంతగానో సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమంతటికై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ విందులు ఎంతగానో సహాయపడినారు. దేవా, యంగల్స్ మీటింగ్ మీరు ఎంతగానో సహాయపడినారు. తిరిగి సాయంకాల సమయంలో సువార్థకుడికిగా దేవ దేవా మీరే దేవా మా పైన మీ అనుగ్రహం ఇచ్చి మీకు ఆయాస్కర జీవితాన్ని ఎత్తి చూపించి తండ్రి, మా గొప్ప దేవ, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ఉదయకాలము నుండి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. ఆరాధన వాక్యములో, బల్ల వాక్యములో, 3వ వర్తమానంలో మీరు మీ దాసులను వాడుకున్నారు. స్తోత్రాలు. ఇప్పుడు మీ దాసుని ఈ మీటింగ్ కొరకు కూడా అభిషేకించి వాడుకోండి. తర్జుమా చేయటంలో సాయం చేయండి. పాటలు పాడటంలో, వాయిద్యాలు వాయించడంలో సహాయపడండి. దేవా, మైక్ పెట్టుట్లో సాయం చేయండి. ప్రతి బాధ్యతలో మీరు సాయం చేయండి. మా యవనస్తులు సహోదరులు దారు వెళ్ళారు. ఈ దినం అక్కడ సువార్త అన్నారు. ఒకవేళ ఇంకా చేస్తున్నారేమో, దీవించండి. సాక్షిగా వాడుకోండి. నాగారం నవంబర్ 24 దీవించండి. శంకర్పల్లి డిసెంబర్ 1 దీవించండి. శంషాబాదు డిసెంబర్ 8 దీవించండి. మైదీపట్నం డిసెంబర్ 14, బాలాపూర్ డిసెంబర్ 15, అజ్మీర్ రాజస్థాన్ డిసెంబర్ 21, 26, మధ్యప్రదేశ్ భోపాల్ జనవరి 11 నుండి 14 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో దేవా, రహబోత్ ప్రార్థనా మందిరం, నేలటూరు, ముద్దిపాడు, దేవా, ఒంగోలు, ప్రకాశం జిల్లాలో 29, 31 తేదీల్లో దేవా మందిర ప్రతిష్ట దేవా మరి జరగవలసి ఉంటుండగా ప్రార్థిస్తున్నాం. దేవా, దీవించండి. బ్యాప్టిసాలు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో దేవా, సహోదరులు డోర్ టు డోర్ మినిస్ట్రీ జోధ్పూర్ వెళ్తున్నారు 22 నుండి 29 వరకు నవంబర్. దేవా, దీవించండి. ఇంకా 2 రోజులు ఉంది. అది కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, కనికరించుము, సహాయపడము. ఈ కూడికకు మీరే ఆది అంతమై ఉండి నడిపించమని, ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకొని రమ్మని, కొత్త వాళ్ళు కూడా కొంతమంది వచ్చి రక్షణ పొందినట్లు కూడా కార్యం చేయమని, మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. రండి, పాటలు పాడేవాళ్ళు రండి.
380. పాట సంఖ్య 380. పాత పుస్తకం అయితే 377, కొత్త పుస్తకం అయితే 380. యేసు ప్రభువే లోకరక్షకుడు. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా, నరునిగా భూమికి అనుదించే. లోక సృష్టికర్త పాపము బాపా, నరునిగా భూమికి అనుదించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. గుడ్డికి చూపునిచ్చి కుంటి వారిని చక్కగా నడువా చేసేను. గుడ్డికి చూపునిచ్చి కుంటి వారిని చక్కగా నడువా చేసేను. మూగా వారిని మాట్లాడగజేసేను. మూగా వారిని మాట్లాడగజేసేను. చెవిటి వారి చెవులా వినజేసెను. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చెను. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చెను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. కష్టము లేకుండా చేసెను. వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. నేనే మార్గం సత్యం జీవం మరెను, వేరొక మార్గం లేదనెను. నేనే మార్గం సత్యం జీవం మరెను, వేరొక మార్గం లేదనెను. సాతాను తలను చీకుగా త్రొక్కెను. సాతాను తలను చీకుగా త్రొక్కెను. మరణించి
388. పాత పుస్తకం అయితే 385. కొత్త పుస్తకం అయితే 388. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహి అయే సిలువలో, శాపగ్రాహి అయే సిలువలో పరుగిడి రమ్ము. శాపగ్రాహి అయే సిలువలో, శాపగ్రాహి అయే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై నుమ్మి వేయబడే. ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై నుమ్మి వేయబడే. ప్రాణమిడెనేసు సిలువలో, ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రమ్ము. ప్రాణమిడెనేసు సిలువలో, ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. సిలువలో నీకై దప్పిగొని కలుషని శ్రమకై ప్రార్థించి. సిలువలో నీకై దప్పిగొని కలుషని శ్రమకై ప్రార్థించి. సహించి ప్రాణమిడే నీ కొరకు, సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము. సహించి ప్రాణమిడే నీ కొరకు, సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించే. తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించే. కాపరీశ్వరము ధ్వనించే, కాపరీశ్వరము ధ్వనించే పరుగిడి రమ్ము. కాపరీశ్వరము ధ్వనించే,
రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా తనయుడావై పోదు విపుడే తనయుడావై పోదు విపుడే పరుగిడి రమ్ము తనయుడావై పోదు విపుడే తనయుడావై పోదు విపుడే పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము కృపాకాలమిదే జగేలా కృపాకాలమిదే జగేలా పరుగిడి రమ్ము కృపాకాలమిదే జగేలా కృపాకాలమిదే జగేలా పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము 394 394 యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును మృతియే పాపపు జీతము ప్రభుని వరము జీవ
నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును మరణ బలము గలవాని నాశనంబు చేసెను మరణ బలము గలవాని నాశనంబు చేసెను మరణ భయములోనున్న వారిని విడిపించెను మరణ భయములోనున్న వారిని విడిపించెను ప్రాణముల్ ఆ సిలువపై ని బలిగా నీడి నిన్కొనే గదా ప్రాణమున్ ఆ సిలువపై ని బలిగా నీడి నిన్కొనే గదా హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణము ఆ సిలువపై ని బలిగా నీడి నిన్కొనే గదా ప్రాణము ఆ సిలువపై ని బలిగా నీడి నిన్కొనే గదా సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును దైవ స్వభావంబులో పరిశుద్ధాత్ముని యందు దైవ స్వభావంబులో పరిశుద్ధాత్ముని యందు పరలోకపు పిలుపులో పాలి వారల చేసెను పరలోకపు పిలుపులో పాలి వారల చేసెను ప్రాణము ఆ సిలువపై ని బలిగా నీడి నిన్కొనే గదా ప్రాణము ఆ సిలువపై ని బలిగా నీడి నిన్కొనే గదా పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగముందుము పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగముందుము యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును దేవుని పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో దేవుని
పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని దేవునికి నీ గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా దేవునికి నీ గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును 398 398 చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును హృదయ ద్వారమును తెరువు యేసు తట్టుచున్నాడు హృదయ ద్వారమును తెరువు యేసు తట్టుచున్నాడు నేనే నిన్ను పిలచుచుండే నేనే నిన్ను పిలచుచుండే ఆలస్యము చేయకుము ఆలస్యము చేయకుము చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును నేడే వినుము సువార్తను పొందువు గొప్ప రక్షణ నేడే వినుము సువార్తను పొందువు గొప్ప రక్షణ రాదు తరుణము లేదు మరలా రాదు తరుణము లేదు మరలా మరణము నిన్ను కొనిపోవును మరణము నిన్ను కొనిపోవును చూడుము నీవు మేలుకొనుము
యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునకు రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునకు రాజు మహిమతో వచ్చును విడుము అంధకారతో విడుము నీ చెడు జీవితము విడుము అంధకారతో విడుము నీ చెడు జీవితము నేడే యేసును విశ్వాసించి నేడే యేసును విశ్వాసించి నడువానాయత పడుము నడువానాయత పడుము చూడుము నీవు మేలుకొను యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునకు రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునకు రాజు మహిమతో వచ్చును పాపాడాగులనేకములు ఆపాయామతి నీచములు పాపాడాగులనేకములు ఆపాయామతి నీచములు పాపములేని యేసు రక్తము యేసు రక్తము పాపములన్నీ కడుగును పాపములన్నీ కడుగును చూడుము నీవు మేలుకొను యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునకు రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునకు రాజు మహిమతో వచ్చును కల్వరి సిలువపై చూడుమా జీవమైన రక్షకుని కల్వరి సిలువపై చూడుమా జీవమైన రక్షకుని నీవు పొందుము నిత్య జీవము నీవు పొందుము నిత్య జీవము లేచి పాడుము హల్లెలూయా లేచి పాడుము హల్లెలూయా చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునకు రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునకు రాజు మహిమతో వచ్చును ఈ రాత్రి కాలము సువార్త కూడిక నిమిత్తమై మనందరం కలిసి అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము
9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 15:29. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో వత్తునని ఎరుగుదును. కింద ఫుట్నోట్లో సువార్త ఆశీర్వాదముతో మీ యొద్దకు వత్తునని ఎరుగుదును. అండ్ ఐ am sure that when I come unto you, I shall come in the fullness of the blessing of the Lord, blessing of the gospel of Jesus Christ. ప్రభు సాయం కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన నామమున ఈ పరిశుద్ధ పాదముల చెంత ఈ సాయంకాలము కూడా హెబ్రోనులో చేరి రావటానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. నీవు మాత్రమే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్నవాడవుగా ఉన్నందుకై స్తోత్రాలు. మృతుల్లో నుంచి తిరిగి లేచుట ద్వారా సర్వ సృష్టికి ఆది సంభూతుడవై ఉండి భూపతులకు అధిపతిగా ఆమె నన్నువాడువుగా నమ్మకమైన సత్య సాక్షిగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనే ఉన్నానని సెలవిచ్చిన దేవుడిగా మా మధ్య మీరు ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ కూడిక మీరు ఆది అంతమునైంది అధ్యక్షత వహించినందుకై మీకు స్తోత్రాలు. మా స్తుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆశలుగా చేయటానికి మాకు అనుగ్రహించిన మంచి పాటల సమయం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మేము మొదటి నిన్ను ప్రేమించకపోయినా మీరే మమ్మల్ని మొదట ప్రేమించి మా పాపములకు ప్రాయశ్చిత్తార్థంగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి మా ఇళ్ళ మీకున్న ప్రేమను క్రియాపూర్వకంగా రుజువుపరిచినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీవే కాదు, మా ప్రభువు కూడా మమ్మల్ని ప్రేమించి మా కొరకు తను తానే అప్పగించుకొనుట ద్వారా అంధకార సంబంధమైన అధికారము నుంచి విడిపించి అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా పాప పరిహారం నిమిత్తము కలువరి శిలువపై కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి నీ సొత్తుగా, నీ స్వాస్థ్యముగా, నీ స్వకీయ సాంపాద్యమైన జనాంగంగా మమ్మల్ని చేసుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఉదయకాలం మీరు చేస్తూ వచ్చిన సహాయము పరిచయం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలము కూడా నీ మాట మీద ఆశ కలిగి నీ సన్నిధిలో ప్రవేశిస్తూ ఉండగా బలహీనమైన ఈ మంటి ఘటాలను నీ పునరుద్ధాన శక్తితో బలపరచమని తెప్పరిల్ల చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ స్థలములోనికి మొదటిసారి వచ్చిన వారిని మేలుకే జ్ఞాపకం చేసుకున్నాము. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు తీసుకురావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రశ్నలతో వచ్చిన వారి యొక్క ప్రశ్నలకి జవాబును మీరే అనుగ్రహించమని వేడుకొనుచూ ఉన్నాం. బంధకాల్లో ఉన్న వారు విడిపించబడలాగున, పడిపోయిన వారు ఉద్ధరించబడలాగున, కృంగిన వారు లేవనెత్తబడలాగున మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మా మధ్య అత్యున్నతముగా హెచ్చించుకున్నట ద్వారా మమ్మలను సమీపముగా మీరే ఆకర్షించుకున్నామని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దాసుని సిలువ చాటును మరుగుపరచుము. ప్రభు నిత్య నిబంధన ప్రోక్షణ రక్తముతో కడిగి శుద్ధీకరించుము. నూతన తైలాభిషేకము చేత మీరే అభిషేకించుము. మీ ఆధీనముల వశములు ఉంచుకుని చేరువచని నీ ప్రజల క్షేమము రక్షణార్థము నీ కుమారుని ద్వారా నీ నామ ఘనత మహిమ కొరకు మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకున్న వలనని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక బ్రదరు, హిందీ బ్రదర్ ఉన్నాడు, రాదంట. తర్జుమా ఒక మైక్ పెట్టండి. మన మధ్యలో ఒక సహోదరుడు, తెలుగు రాని సహోదరుడు ఉన్నాడు. ఆయనకు హిందీ మాత్రమే వచ్చంట. అందుకే హిందీలో బ్రదర్ తర్జుమా చేస్తాడు.
అపోస్తలుడైన పౌలు 3వ సువార్త దండయాత్ర ముగింపులో కొరంథీ నుంచి రోమీయులకు ఈ పత్రిక రాసినట్లుగా మనం చూడగలం. अपोस्तल प्रेरित का काम కొరంథీ నుంచి कोरिन्थी से రోమ పత్రిక రాశారు. रोमा पत्री लिखा है. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశము ఆవిష్కృతము కావడం మనం గమనించగలం. पवित्र बाइबल में एक अद्भुत एक आविष्करण हो गया. బైబిల్లో ఒక సందర్భము రాయబడిన మాట, ఒక ప్రవక్త ద్వారా పలకబడిన మాట बाइबल में जो एक संदर्भ है एक भविष्यवक्ता के द्वारा लिखा हुआ है. ఆ మాట కొత్త నిబంధనలో 3 పుస్తకాలు వ్యాఖ్యానించటానికి అపోస్తలుడైన పౌలును వాడుకోవడము గొప్ప విషయం. वो बात नया नियम में 3 बार उस बात को याद दिलाने के लिखाने के लिए प्रभु ने उनको इस्तेमाल किया है. అది హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. वो हबक्कुक 2 अध्याय और 4 वचन. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. धर्मी जन विश्वास का द्वारा जिएगा. కనుక ఈ మాట కొత్త నిబంధనలలో రోమీయులకు రాసిన పత్రికలో మొదటిసారి చూస్తాం. ये बात रोमी पत्री की नया नियम में पहले बार हम लोग देखता है. మొదటి అధ్యాయం 15లో ఆ మాటను మనం చూడగలం. पहला अध्याय और पहला अध्याय 15 वचन में भी देख सकते हैं हम लोग. రెండవసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం 11లో వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం. दूसरा बार गलती 3:11. 3 और 11 वचन में भी हम लोग देख सकते हैं. చివరిసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనములో మనము గమనించగలం. इब्रानी पत्री की 10 और 38 में भी हम लोग देख सकते हैं. కనుక రోమా పత్రిక మూల వాక్యము రోమా 1:17. रोमा 1 और 17 में एक ये मतलब कोने का अंश है. కనుక రోమా పత్రికలో మనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు. रोमा पत्रिका में देखेगा तो धर्मी नहीं है, एक भी नहीं है, सुनने वाला जानने वाला एक भी नहीं है, దేవుని వెదుకువాడు లేడు, परमेश्वर को ढूंढने वाला नहीं है. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. सब लोग भी रास्ता भटक के निकम्मा हो गए. కనుక నీతిమంతుడే భూమి మీద లేనప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎట్లు నీతిమంతుడిగా చేయగలడు? देखिए धर्मी एक भी नहीं है, एक व्यक्ति को धर्मी कैसा परमेश्वर बनाएगा. అందుకే దాని కొరకు వివరించడానికి పౌలు 16 అధ్యాయాలు కలిగిన రోమపత్రిక రాశాడు. उसके लिए विवरण करने के लिए प्रेरित पौल को प्रभु ने 16 अध्याय लिखने के लिए प्रभु ने इस्तेमाल किया है. కనుక యోబు గ్రంథం 25వ అధ్యాయం 4లో కూడా మనం గమనించగలము. యోబ్ इब्रानी पत्रिका యోబ్ का पत्रिका యోబ్ ग्रंथ और 25 अध्याय में भी उसने लिखा है. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? इंसान ने परमेश्वर का दृष्टि में कैसा धर्मी हो जाएगा. కనుక దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా ఏ వ్యక్తి లేనప్పుడు ఎట్లు కాగలడో చెప్పడానికి పౌలు రోమిలకు రాసిన పత్రిక రాయడానికి అవకాశం ఏర్పడినది. परमेश्वर का दृष्टि में कोई भी धर्मी नहीं है, वो धर्मी कैसा हो जाएगा करके प्रेरित पौल का द्वारा प्रभु ने दिखाया. కనుక రోమ పత్రికలో దాదాపుగా నీతిమంతుడిగా తీర్చబడము అన్న మాటలు 40 సార్ల కంటే ఎక్కువ సార్లు కనిపించడం విశేషం. रोमा पत्रिका में धर्मी है और धर्मी कैसा बन गया करके 40 बार उसमें लिखा गया है. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా, प्रभु यीशु मसीह का क्रूस का मृत्यु का द्वारा, కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా, लहू बहाया हुआ खून का द्वारा, ఆయన పునరుద్ధానము ద్వారా, उनका पुनरुत्थान का द्वारा, ఆయన ఉచిత కృప ద్వారా, उनका मुफ्त का ఆయన యందలి విశ్వాసము ద్వారా, उनका विश्वास का द्वारा 5 విధానాల్లో ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీర్చటాన్ని రోమా 3, 4, 5 అధ్యాయాల్లో మనం గమనించగలం. 5 किस्म का रोमा और 3 में 5 बार लिखा हुआ हम लोग देखा है. కనుక నీతిమంతుడైన మానవుడు దేవుని యొక్క దృష్టిలో తన ఎదుట విశ్వాసమూలంగా జీవించాలని కోరడం విశేషం. धर्मी जन विश्वास का द्वारा परमेश्वर में जिएगा करके ये बहुत अद्भुत बात है. అందుకే చివరికి వచ్చేసరికి आखिर में आने के बाद ఈ 15వ అధ్యాయం 29లో ఒక అద్భుతమైన మాటను రాసినట్లుగా మనం చూస్తాం. 15 अध्याय 29 वचन में एक अद्भुत बात लिखा है. వాస్తవానికి రోమా పత్రిక 1 నుంచి 8 అధ్యాయాల్లో గాడ్స్ రైచియస్నెస్ అండ్ సాల్వేషన్ గో టుగెదర్. रोमा पत्री 8 अध्याय में परमेश्वर का उद्धार और उनका साल्वेशन का बारे में लिखा हुआ है. కనుక దేవుని నీతి రక్షణ రెండు కలిసి వెళ్తాయి. परमेश्वर का धर्मी और उद्धार दोनों मिलके चलेगा.
9 నుంచి 11 అధ్యాయాల్లో గాడ్స్ రైచియస్నెస్ అండ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ గో టుగెదర్. 9 से 9 अध्याय में देखेगा तो लोगों का उद्धार और इजराइल लोगों का मिलके जा रहा है. మూడవదిగా చూస్తే 12 నుంచి 16 అధ్యాయాలలో दूसरा देखेगा तो तीसरा देखेगा तो God's- 16 तक देखेगा तो గాడ్స్ రైచియస్నెస్ परमेश्वर का धर्मी है, గాడ్స్ రైచియస్నెస్ అండ్ ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ గో టుగెదర్. परमेश्वर का धर्मी है और मसीह का प्रैक्टिकल लाइफ उसका बारे में लिखा है. క్రియాపూర్వకమైన క్రైస్తవ జీవితము మరియు దేవుని నీతి రెండు కలిసి వెళ్తాయి. कर्म करते हुए कर्म का द्वारा मसीह का जीवन और मसीह में कैसा जीना करके दोनों मिलके भी जा रहे हैं. అందుకే క్రియాపూర్వక జీవితానికి ఒక ఉదాహరణ ఇక్కడ చూడగలిగితే क्रियापूर्वक जीवन के लिए एक उदाहरण इधर दिखेगा तो అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని చూడాలని ఎంతగానో అపేక్షించినట్లుగా 22 నుంచి మనం చూస్తాం. अपोस्तल प्रेरित पौल ने 22 वचन से हम लोग देख सकते हैं परमेश्वर का मंडली को देखने के लिए कितना चाहता था उसने. అయితే యెరూషలేములో ఉన్న బీదల కొరకై यरूशलेम में जो गरीब लोगों के लिए మాసిదోనియాలో ఉన్న పరిశుద్ధులు సమకూర్చిన చందాని వారికి ఇవ్వటానికి స్పెయిన్ మీదుగా ఆయన వెళ్ళడాన్ని మనం చూస్తాం. मासिदोनिया में जो एक इकट्ठा किया हुआ चंदा को उधर गरीब लोगों के लिए भेजने के लिए स्पेन का वजह से जाने के लिए हम लोग देखता है. అందుకే ఈ మాటను చెబుతూ 29కి వచ్చేసరికి అన్నాడు, అయ్యా నేను మీ యొద్దకు వస్తున్నప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో వస్తున్నని ఎరుగుదును. मैंने हम आपके रास्ते- पास जब आएगा तो परमेश्वर का मसीह का आशीर्वाद का साथ मैं आता हूं करके बोला है. మీరు చూడండి ఇంగ్లీష్ బైబిల్లో ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సువార్త సంపూర్ణ ఆశీర్వాదము. मसीह का सुसमाचार संपूर्ण आशीर्वाद है. కనుక ఈ మాటల్లోనికి నేను తొంగి చూడడానికి ముందు సువార్తను గురించి ఒక తలంపు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. इस बात का अंदर में घुसने के पहले सुसमाचार का बारे में आप लोग को प्रकट करना चाहता हूं. కనుక మనం పాట పాడినట్టుగా ప్రేమతో యేసు నిన్ను పిలుచుచున్నాడు. हम लोग गीत गाया है प्रेम का साथ प्रेम से तुमको बुलारा करके हम लोग गीत गाया है. ఎలా పిలుస్తాడు? कैसा बुलाता है? ఆయన సువార్త ద్వారా పిలుస్తాడు. उनका सुसमाचार का द्वारा बुलाता है. అందుకే 2వ తెస్సలోనిక 2:14 ఇలాగ రాయబడి ఉంది, इसलिए दूसरा थेसलोनिकी 2 और 14 में ऐसा लिखा हुआ మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా సువార్త వలన దేవుడు మిమ్మును పిలిచెను. हमारा प्रभु यीशु मसीह का महिमा पाने के लिए हमारा सुसमाचार का द्वारा तुम लोग को महिमा पाने के लिए बुलाया. Whereunto he called you by our gospel to obtain in the glory of the gospel of Christ. प्रभु का मसीह का महिमा के लिए सुसमाचार का द्वारा बुलाया. కనుక సువార్త ద్వారానే దేవుడు పిలుస్తాడు. सुसमाचार का द्वारा बुलाया है. కనుక ఈ సాయంకాలము ఈ రాత్రికాల వేళ దేవుడు నిన్ను ప్రేమతో తన సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నప్పుడు పిలుపుకు స్పందించు. आज शाम को समय में परमेश्वर ने सुसमाचार का द्वारा बुला रहा है, इसलिए आप भी सुसमाचार में आधीन में आइए. వెంటనే మీకు ఒక ప్రశ్న వెంటనే లేవనెత్తబడుతుంది. तुरंत एक प्रश्न उड़ जाता है, దేవుడు సువార్త ద్వారా పిలుస్తున్నాడు అంటే సువార్త అంటే ఏంటి? सुसमाचार का द्वारा बुलाता मतलब सुसमाचार क्या है? సువార్తకున్న గొప్పతనం ఏంటి? सुसमाचार के लिए बड़ाई क्या है? సువార్త కొరకే నేను చేయవలసిన తీర్మానం ఏంటి? सुसमाचार के लिए मैंने जो लेने वाला निर्णय क्या है? తెలుగులో అయితే డెఫినేషన్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, तेलुगु में క్రీస్తు देखिएगा तो సువార్తకు అర్థం లేదా నిర్వచనం, मसीह का सुसमाचार के लिए निर्वचन और अर्थ है. డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సువార్త యొక్క విశదీకరణ. मसीह का सुसमाचार का विवरण करना है. మూడవది డెసిషన్ ఫర్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సువార్త కొరకైన తీర్మానము. मसीह का सुसमाचार के लिए निर्णय लेना. కనుక మొదటిది ఏంటి? सबसे पहले क्या వాట్ है? ఇస్ గాస్పల్? क्या सुसमाचार मतलब చాలా क्या है? వరకు సువార్త ప్రకటించే వారికి తెలియవలసినటువంటి నిర్వచనం లేదా అర్థం. बहुत लोगों के लिए सुसमाचार का बारे में उनको मालूम करने के लिए प्रकट करने के अर्थ है. ఆరంభంలో ప్రభును స్వరక్షకుని నేను అంగీకరించినప్పుడు आरंभ दिन में मैंने प्रभु यीशु मसीह को खुद का उद्धारकर्ता जैसा ग्रहण किया. కనుక చాలా వీక్స్ లేదా వారాలు లేదా 1 నెల లేదా 2 నెలలు అవి ఉంటాయి. 2-3 महीना हो सकता है, नहीं तो कुछ हफ्ता भी हो सकता है. 3వ మాసం అనుకుంటాను ప్రవేశించినప్పుడు मैंने तीसरा महीने में जब प्रवेश किया है, మాకు సహజంగా మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సువార్త వచనాలు చెప్పే అవకాశము దేవుని సేవకులు ఇస్తారు. समाज साहचर्य से देखेगा तो गांव से जो आया है सुसमाचार बोलने का मौका प्रभु का दास लोग देता है. కనుక 1 నుంచి 5 లేదా 10 సువార్త వచనాలు చెబితే
అది చాలా గొప్ప విషయం. हाँ, 1 से लेकर 10 तक बोलेगा तो बहुत बड़ी बात है. తర్వాత దినాలు గడిచే కొద్దీ సువార్త 2 నిమిషాల్లో సువార్త, 5 నిమిషాల్లో సువార్త, 10 నిమిషాల్లో సువార్త, दिन बिताते हुए 5 मिनट का सुसमाचार, 10 मिनट का सुसमाचार होता है. ప్రకటించే అవకాశాన్ని దేవుని సేవకులు ఇస్తారు. ऐसा प्रकट करने के लिए, प्रचार करने के लिए प्रभु का दास लोगों को मौका देता है. నాకు కూడా ఒకానొక సమయం తరుణం దొరికింది. मुझे भी एक समय मुझे ऐसा मौका मिला है. సువార్తని ఈ విధంగా ప్రకటిస్తూ వచ్చు. सुसमाचार ऐसा प्रकट किया, చాలా విషయాలు చెప్పాను. बहुत विषय बताया. ఇక చివరికి ఏమన్నానంటే, आखिर में क्या बोला है? ఇట్టి సువార్తను మీరు అంగీకరించకపోతే ऐसा सुसमाचार ग्रहण नहीं करेगा तो మీ కళ్ళల్లో ఉన్న కన్నుగుడ్డు అలాగే కుళ్ళిపోవును గాక. तुम्हारा आंख को ऐसे सड़ जाएगा, మీ నాలుకలు మీ నోట్లో ఉన్నప్పుడే కుళ్ళిపోవును గాక. तुम्हारा मुख में जो जीभ है वो सड़ जाएगा. ఇవన్నీ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. ये पूरा भविष्यवाणी का किताब में लिखा हुआ है. అంతా అయిపోయింది. पूरा खत्म हो गई. మందిరానికి వచ్చాం. मंदिर में आ गया. సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై అని మన పాట పాడతాం కదా. सुसमाचार देने के लिए आपने अनुग्रह दिया करके गीत गाते हैं. ఒక 40-50 మంది ఉంటారు. 40-50 लोग तक है. కూర్చోబెట్టి సేవకుడు ఒక మాట అన్నాడు. बिठा के सेवक ने एक बात बोला है. మన సహోదరుడు జీవన్ చెప్పింది हमारा भाई जीवन जो बोला है, సువార్త ఎంత మాత్రము కాదు అన్నాడు. सुसमाचार बिल्कुल नहीं है. సువార్త అంటే सुसमाचार मतलब అప్పుడు అన్నాడు 1 కొరింథీ 15:3 నిర్వచనంగా చూయించాడు. तब बोला पहले कोरिन्थी 15 और 3 एक निर्वचन रीति से बताया. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను, प्रभु का वचन के अनुसार मसीह ने हमारा पापों के लिए मर गया, సమాధి చేయబడెను, समाधि किया. లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. वचन का अनुसार उसने तीसरा दिन फिर जिंदा हो गई. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానము, దిస్ ఈస్ ద మీనింగ్ ఆర్ ద డెఫినేషన్ ఆఫ్ గాస్పల్. ये प्रभु यीशु मसीह का जन्म होना और मरना, पुनरुद्धान होना, ये परमेश्वर का जो निर्वचन है. కనుక చాలా సున్నితంగా దేవుని సేవకులు లోపాలను సరిచేసినప్పుడు మనం నేర్చుకోగలిగితే భవిష్యత్తులో ఎంతైనా గొప్ప పరిచారకులుగా మనం తయారయ్యే అవకాశం ఉంటుంది. प्रभु का दास लोग जब हमको डांट के हमको ठीक ठाक जब करते हैं, तब आगे हम लोग को आशीष पाएगा. కనుక సువార్తకు నిర్వచనం చెప్పినప్పుడు నేర్చుకున్నాను, ఎప్పుడు सुसमाचार కూడా సువార్తలో ఈ 3 భాగాలు కలిసి ఉండేటట్లుగా ప్రకటించేవాడిని. तब ये 3 चीज मिल के आने के लिए हम लोग प्रचार करता था. అందుకే భక్సింగ్ గారి యొక్క దైవ మర్మాలు కానీ, అలసిన వారిని ఊరడించు జ్ఞానం అనే 2 పుస్తకాలు మీరు చదివితే, भाई भक्त सिंह ने जो 2 किताब लिखा, एक दयमर्म है और एक थका हुआ लोगों के लिए संतावन करके किताब लिखा है, वो दोनों किताब पढ़ेगा तो భక్సింగ్ గారు ఒక సలహా ఇచ్చాడు. भाई भक्त सिंह ने एक सलाह दिया, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మరియు పునరుద్ధానాన్ని కలిసి ఉంచండి, వేరు చేయొద్దండి. प्रभु यीशु मसीह का और मृत्यु और पुनरुद्धान को अलग अलग मत करना, उसको मिलके जाने दो. ఎందుకంటే ఎక్కువగా మరణాన్ని, ప్రేమను, రక్తాన్ని, సిలువనే ఎక్కువ ప్రకటించే వారంగా, పునరుద్ధానాన్ని ప్రకటించే వారంగా ఉండము. क्योंकि प्रभु यीशु मसीह का लव का बारे में, क्रूस का बारे में प्रकट करने वाला जैसा, पुनरुद्धान का बारे में प्रकट करने वाला और नहीं होगा. అందుకే క్రీస్తు యేసు ప్రభువును గురించిన సువార్త అంటే ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానము. इसलिए प्रभु यीशु मसीह का सुसमाचार मतलब उनका मृत्यु और पुनरुद्धान है. కనుక మొదటిది నిర్వచనం వచ్చింది, డెఫినేషన్. पहले निर्वचन आ गया. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సువార్త యొక్క విశదీకరణలోనికి తొంగి చూద్దాం. अभी मसीह का सुसमाचार का विवरण में हम लोग को घुस के देखेंगे. మీరు చూడండి, తెలుగులో अभी देखिए तेलुगु में క్రీస్తు సువార్త సంపూర్ణ ఆశీర్వాదము అన్నాడు. చూడండి, मसीह का सुसमाचार का संपूर्ण आशीर्वाद. సువార్తతో ముడిపడిన సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనము ధ్యానించనై ఉన్నాం. सुसमाचार संपूर्ण आशीर्वाद से हुआ करके हम लोग ध्यान करेंगे. కనుక ఈ సువార్తలో ఆశీర్వాదం ఉంది. सुसमाचार में आशीष है. ఈ ఆశీర్వాదము సంపూర్ణమైన ये ఆశీర్వాదము. आशीष संपूर्ण आशीष है. అందుకే ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ये परमेश्वर का संपूर्ण आशीष का सुसमाचार. ఏ కొరత ఈ సువార్త ఆశీర్వాదంలో లేదు, తక్కువ లేకుండా ఉంది. ये कोई कमी घटी नहीं सुसमाचार में. అందుకే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని నీవు నేను సువార్త ద్వారా అనుభవించాలి. इसलिए तो संपूर्ण आशीष हम लोग आप और मैं पाना चाहिए. కనుక క్రీస్తు సువార్తతో ముడిపడిన
ఏడంతల సంపూర్ణమైన విషయాలను మనము ధ్యానించనై ఉన్నాం. मसीह का सुसमाचार 7 किस्म का आशीष का बारे में हम लोग ध्यान करें. సహజంగా సంపూర్ణత అంటేనే 7 నెంబర్ గుర్తుకొస్తుంది. हाँ, संपूर्णता मतलब 7वां नंबर याद आता है. నేను దీని కొరకు ప్రత్యేకంగా తయారు చేయలేదు, వాస్తవానికి బైబిల్లోనే ఉన్నాయి అవంతా. इसके लिए मैं अलग तरीके से तैयार नहीं किया, बाइबल में लिखा हुआ. సహజంగా నేను 5 తలంపుల స్పీకర్నే, 7 तలంపుల స్పీకర్ని కాదు. मैं सहज रीति से देखेगा तो 5 ध्यान करने वाला स्पीकर हूँ, 7वां नहीं है. కొంతమంది స్పెషలిస్ట్ స్పీకర్స్ కు మాత్రమే వర్తిస్తుంది ఇది. क्योंकि कई लोगों को खास करके स्पीकर लोगों का वो लोग के लिए योग्य होता है. కనుక శక్యమైతే ప్రభు మనకు అనుగ్రహించే కృపను బట్టి ఒక అరగంటలో ఈ 7 తలంపులను మనము ధ్యానించనై ఉన్నాం. प्रभु का इच्छा होगा तो एक आधा घंटा में इस 7 चीज हम लोग देखेंगे. సువార్త ఆశీర్వాదములో ముడిపడిన మొదటి సంగతి, सुसमाचार में जो छिपा हुआ पहले घटना देखेंगे हम लोग. నేను మత్తయి సువార్తల నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ప్రయాణం చేస్తాను. క్రోనలాజికల్ ఆర్డర్ లో వెళ్దాం, క్రమంగా వెళ్దాం. देखिए, मत्ती सुसमाचार से लेकर प्रकाशित तक ध्यान करेंगे, देखेंगे. हम लोग को क्रमानुसार जाएंगे. ఏంటి సువార్త? ये सुसमाचार मतलब क्या है? మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. मत्ती सुसमाचार 4 अध्याय और 23 वचन. ఒక తలంపు చూసి మార్కు 1:14 చదువుదాం. एक तलम देख के और उसके बाद में मार्क 1 और 14 देखेंगे. 4:23. 4 और 23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. प्रभु यीशु मसीह ने उस समाज मंदिर में चलते हुए प्रभु यीशु मसीह का पिता का सुसमाचार प्रकट करना आरंभ हो गई. ఇంగ్లీష్ లో ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. इंग्लिश में सुसमाचार का राज्य के लिए प्रकट करता है. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. मार्क सुसमाचार 1 अध्याय और 14 वचन. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు 15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యోహాन ने जब पकड़ा गया था, प्रभु यीशु मसीह ने आके काल संपूर्ण हो गए, सुसमाचार में विश्वास करो, मन फिराव करके प्रकट किया. ఒక మాట ఇక్కడ మిస్ అయింది. एक बात मिस हो गई. ఇంగ్లీష్ లో క్రైస్ట్ కేమ్ ఇన్ టు గ్యాలలీ అండ్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ సేయింగ్ ద టైమ్ ఇస్ ఫుల్ఫిల్ and the kingdom of God is at hand, repent ye and believe the gospel. प्रभु यीशु मसीह में गलीले में आके बोला है, प्रभु का राज्य निकट हो गया, तुम लोग मन फिराव करके प्रकट करना शुरू किए. Preaching the gospel of the kingdom of God. प्रकट करना सुसमाचार का मसीह का बारे में प्रकट करना है. కనుక ఏ సువార్త? कौन सा सुसमाचार? దేవుని రాజ్య సువార్త. परमेश्वर का राज्य का ఇదినా सुसमाचार. దేవుడు ఈ సువార్త ద్వారా తన రాజ్యమునకు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. आज का दिन प्रभु सुसमाचार के द्वारा उनका राज्य के लिए आपको और मुझे बुला रहा है. కొత్త నిబంధనలలో రాజ్యం అన్న మాట వచ్చినప్పుడు కనీసం 3 తలంపులు మనము తలపోసుకునవలసిన వారంగా ఉన్నాం. नया नियम में प्रभु का राज्य आएगा तो 3 चीज का बारे में हम लोग को देख सकते हैं. మొదటిది, सबसे पहले లిటరల్లీ ఇట్స్ ఎ కింగ్డమ్ ఆఫ్ గాడ్. देखिएगा तो అక్షరానుసారంగా అది దేవుని యొక్క రాజ్యము. ये अक्षरानुसार से परमेश्वर का राज्य. ఉదాహరణకి మత్తయి సువార్త 25:34లో యేసు ప్రభువు ఇలాంటి మాట పలికాడు. मत्ती सुसमाचार 24 अध्याय और 34 वचन में देखिएगा तो కుడివైపున ఉన్న వారిని చూచి, दैनस्ता लोग आए, वो लोग को देख के, నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారులారా రండి, మేరే లోకం మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. दैनस्ता जो लोगों को प्रभु ने बताया, मेरे पिता से आशीष हुआ लोग आइए, प्रभु का राज्य को स्वतंत्र करो बोल रहा है. కనుక దేవుడే సిద్ధపరచుచున్నటువంటి రాజ్యం ఇది. ये परमेश्वर ने तैयार किया हुआ, तैयार करने वाला राज्य है. కనుక అలాంటి రాజ్యాన్ని నీవు నేను స్వతంత్రించుకోవడానికి సువార్త ద్వారా దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ऐसा राज्य हम लोग स्वतंत्र करने के लिए सुसमाचार का द्वारा आपका और मुझे बुला रहा है. అందుకే యాకోబు 2:5లో ఇంకొక మాట ఉపయోగించాడు. इसलिए तो याकूब 2 और 5 में और एक बात उपयोग कर रहा है. దేవుడు తన్ను ప్రేమించు వారికి తాను చేసిన వాగ్దానము, परमेश्वर ने अपने को प्रेम करने वालों को उसके लिए जो प्रतिज्ञा किया है, తన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మిమ్మును ఏర్పరచుకునలేదా? का राज्य के लिए वारिस बनाने के लिए आप लोगों की चुन लिया करके लिखा है. కనుక దేవుడు నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అలాంటి రాజ్యానికి నీవు నేను వారసుడిగా
వారసురాలుగా ఉండటానికి ఆయన నిన్ను నన్ను లోకములో నుంచి ఏర్పరచుకొనుచు ఉన్నాడు. परमेश्वर ने ऐसा राज्य को हमारे लिए, आपके लिए, हम लोग वारस बनाने के लिए प्रभु ने तैयार किया है. ఇది మొదటి తలంపు. ये पहले का तलंप है. రెండవది రాజ్యం అంటే ఏంటి? दूसरा राज्य मतलब क्या है? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక మాట ప్రకటన 1:6లో, यीशु मसीह के बारे में प्रकाशित 1 और 6 में, ప్రకటన 5వ అధ్యాయం 9-10లో సేమ్ ఒకటే మాట వ్రాయబడినట్టుగా చూస్తారు. प्रकाशित वाक्य में 5 और 9 में एक ही जैसा जो बोला उसके बारे में भी लिखते हैं. ప్రకటన 1:6లో అన్నాడు, प्रकाशित 1 और 6 में, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను కడిగిన వానికి మహిమ ప్రభావము కలుగునుగాక. हमको जो प्रेम करके उनका लहू द्वारा हमको धोया हुआ परमेश्वर को महिमा और आदर मिले. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? प्रभु यीशु मसीह ने क्या किया? ఆయన రక్తము వలన उनका लहू का द्वारा దేవుని కొరకు ఒక రాజ్యముగాను యాజకులుగాను మనలను చేశాడు. परमेश्वर के लिए, उनका राज्य के लिए हमको उद्धार देके राज्य के लिए याजक और वारिस बनाया. కనుక రాజ్యం ఎవరు? राज्य कौन है? వి ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. हम ही लोग परमेश्वर का राज्य है. కనుక మనమే దేవుని యొక్క రాజ్యం. हम ही लोग प्रभु का राज्य है. ఇది రెండవ తలంపు. ये दूसरा. పేతురు కూడా ఈ మాట ఉపయోగించాడు. पतरस भी ये बात उपयोग किया. మొదటి పేతురు 2:9లో రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహము. पहले पतरस 2 और 9 में राजा और याजक करके लिखा हुआ. కనుక దేవుడు యేసుక్రీస్తునందు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తము చేత దేవుని కొరకు రాజ్యముగా యాజకులుగా మనల్ని దేవుడు చేశాడు. प्रभु यीशु मसीह का लहू का द्वारा प्रभु ने हमको राज्य वारिस बनाया और याजक बनाया. కనుక ఇలాంటి రాజ్యములో నిన్ను నన్ను చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నేటికి అందుబాటులో ఉంది. ऐसा राज्य में आपको और मेरे को निमंत्रण करने के लिए प्रभु यीशु मसीह का लहू अभी भी रखा है. ఆయన శిలవ ధారల క్రింద ఆయన రక్తం కిందికి రాగలిగితే నీ పాపాలు కడగబడతాయి. దేవుని కొరకు ఒక రాజ్యంగా నువ్వు చేయబడతావు. उनका लहू का नीचे, उनका खून का नीचे आएगा तो तुम्हारा पाप पूरा क्षमा हो जाएगा. రాజ్యాన్ని గురించిన మూడవ తలంపు, राज्य का बारे में तीसरा चीज है. ఏంటి రాజ్యం అంటే? राज्य मतलब क्या है? రోమా పత్రిక 14వ అధ్యాయం 17లో రాయబడిన మాటను అనుసరించి रोमा 14 और 17 में वो बात का देखिएगा. 14-17 14 और 17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. परमेश्वर का राज्य खाना पीना नहीं है, पवित्र आत्मा का आनंद है. కనుక దీనికి రాజ్యం అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. परमेश्वर का राज्य मतलब धर्मी पवित्र आत्मा में आनंद है. ఇలాంటి రాజ్యాన్ని వెతకమన్నాడు. ऐसा राज्य को ढूंढो करके बोला. దేవుని రాజ్యమును నీతిని వెతకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. परमेश्वर का धर्मी और राज्य को खोजिए, तब आपको क्या चाहिए सब कुछ मिलेगा. కనుక దేవుని రాజ్యమైన నీతిని వెతుకు, परमेश्वर का राज्य का धर्मी को खोजो. దేవుని రాజ్యమైన సమాధానాన్ని వెతుకు, परमेश्वर का राज्य का समाधान खोजो. దేవుని రాజ్యమైన పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వెతుకు. परमेश्वर का राज्य का और पवित्र आत्मा का आनंद को आप खोजिए. అప్పుడు అన్నీ సమస్తమైన అక్కర్లు తీర్చబడతాయి. तब पूरा पूरा आपका जरूर पूरा आपको पूरा हो जाएगा. ఇలాంటి దేవుని రాజ్యానికి దేవుడు సువార్త ద్వారా పిలుచుచున్నాడు. ऐसा परमेश्वर का राज्य के लिए सुसमाचार का द्वारा बुला रहा है. కనుక ఇలాంటి రాజ్యము నిశ్చలమైన రాజ్యము. ऐसा राज्य निश्चय राज्य है. కనుక దిస్ కింగ్డమ్ విచ్ కెన్ నాట్ బి మూవ్డ్, చలనము లేని నిశ్చలమైన రాజ్యము, ये स्थिर होने वाला राज्य है. ये అలాంటి రాజ్యమును పొంది ऐसा राज्य पाके దైవ కృప కలిగి ईश्वर का अनुग्रह से వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. हम भय भक्ति से प्रभु का सेवा करें. ఒకవేళ చేయకపోతే ऐसा नहीं करेगा तो ఏం చేస్తాడు? क्या करेगा? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. कि हमारा परमेश्वर भस्म करने वाला परमेश्वर, కన్జ్యూమింగ్ ఫైర్. भस्म करने वाला ఒకవైపు परमेश्वर. మాత్రమే చూస్తున్నాం. हम लोग एक तरफ देख रहे हैं. ఒక రూపాయి నాణానికి బొమ్మ బొరుసు ఉంటాయి. 1 रुपए का सिक्का के लिए दोनों तरफ होता है. ఒకవైపు ఏంటంటే एक तरफ क्या है? దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. एक तरफ पुतला का तरफ में प्रेम स्वरूप करके लिखा हुआ. దీంట్లోనే కొనసాగుతున్నాం. इसी में हम लोग चल रहे हैं. బొరుసు ఉంది, बुरुस मतलब దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. परमेश्वर ने भस्म करने वाला परमेश्वर, చాలా శీఘ్రంగా దాన్ని చేయనై ఉన్నాడు. उसने बहुत जल्दी करने वाला కనుక నిశ్చలమైన రాజ్యము కొరకు स्थिर राज्य के लिए
ఏర్పరచబడిన రాజ్యము కొరకు, जो चुना हुआ राज्य के लिए, సిద్ధపరచబడిన రాజ్యము కొరకు तैयार किया हुआ राज्य के लिए ఈ సువార్త ద్వారా దేవుడు నిన్ను इस పిలుచుచున్నాడు. सुसमाचार का द्वारा तुमको बुला रहा है. రెండవ సువార్త, दूसरा सुसमाचार, సువార్తలో రెండవ తలంపు, सुसमाचार में సువార్త ఆశీర్వాదముతో ముడిపడిన రెండవ సంగతి. दूसरा चीज है, सुसमाचार का आशीष से बना हुआ है. అపోస్తలుల కార్యములు प्रेरितों का काम 20వ అధ్యాయము 20 अध्याय 24వ వచనం. 24 वचन. 2024 బుక్ ఆఫ్ యాక్ట్స్ ప్లీజ్. प्रेरितों का काम 20 और 24 वचन అందరం కలిసి सब చదువుదామండి. मिलकर पढ़ेंगे. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవుని కృపా సువార్త, గాస్పెల్ ఆఫ్ గ్రేస్, परमेश्वर का अनुग्रह का सुसमाचार, కృపా సువార్త अनुग्रह का सुसमाचार ఏం చేస్తుంది? क्या करता है? చూడండి, కృప అన్న మాటకి ఒక అర్థం ఉంది. अनुग्रह के लिए एक अर्थ है. మనము దేనికి పాత్రులము కాదో దానికి పాత్రులనుగా చేయడాన్ని కృప అంటాం. हम लोग किस चीज के लिए योग्य नहीं है, उसको योग्य बनाना अनुग्रह है. ఇక్కడ కూర్చున్న మనం అందరము పరలోక రాజ్యానికి పాత్రలం కాదు. हम लोग यहाँ बैठा हुआ सब लोग भी स्वर्ग के लिए योग्य नहीं है. అయితే దేవునికి స్తోత్రమైన కృపను బట్టి మనలను పాత్రులుగా చేశాడు. इसलिए प्रभु को स्तुति हो, प्रभु ने हमको पात्र बनाया, योग्य बनाया. దానికి భిన్నంగా మర్సీ, కనికరం అనే మాటను కూడా మనం చూస్తాం. उसके बिना रीति से देखेगा तो मसीह का जो दया हमारा ऊपर में आए. దాని అర్థం ఏంటి? उसका अर्थ क्या है? దేనికి మనము పాత్రులమో దానికి పాత్రులనుగా చేయకపోవడాన్ని కనికరం అంటాం. हम लोग जो योग्य है उसको नहीं करने का दया है. అంటే నరకానికి మనం పాత్రులము, हम लोग को नरक के लिए योग्य है, నరకానికి పాత్రలుగా చేయలే. मगर नरक के लिए योग्य नहीं बनाया. కనుక నిజంగా ఈ కృపా కనికరమ కలిగిన ఈ దేవుడు ऐसा अनुग्रह और दया हुआ परमेश्वर నేటికి సజీవుడై आज के लिए भी जीवित है. కృపా సువార్త ద్వారా దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. अनुग्रह का सुसमाचार का द्वारा आपको बुला रहा है. కృపను గురించి లోతుగా చూడాలి అంటే अनुग्रह के लिए और गहरा रीति से देखेगा तो బైబిల్లో ఒక నియమాన్ని మనం పాటించాలి. बाइबल में एक नियम है. ఒకటేంటంటే ये क्या है? ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్. మొదటిసారి ఈ మాట ఎక్కడ వ్రాయబడిందో ఆరా తీయాలి. पहले बात ये कहाँ लिखा हुआ करके ढूंढना चाहिए. ఉదాహరణకి కృప వచ్చింది ఇక్కడ. उदाहरण रीति से अनुग्रह है. కృప మొదటిసారి ఎక్కడ రాయబడిందో అక్కడికి వెళ్ళాలి మనం. अनुग्रह कहाँ लिखा हुआ उधर जाना चाहिए. ఆది కాండము 6వ అధ్యాయం 8లో మొదటిసారి మనకు కనిపిస్తుంది. उत्पत्ति 6 अध्याय और 8 में पहले बार दिखा देता. తెలుగులో లైన్ చూడండి ఎలా ఆరంభమైందో. तेलुगु में लाइन देखिए कैसा आरंभ. అయితే నోవహు యెహోవా దృష్టినందు కృప నొందిన వాడాయను. मगर नोह ने प्रभु का अनुग्रह में अनुग्रह पाया है. అయితే నోవహు అన్నాడు చూడండి. मगर मतलब అంటే నోవహు కంటే ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. नोह के पहले कुछ घटना हो गई. 5వ వచనంలో ఒక మాట అన్నాడు. 5వ వచనం 6:5. 5 और 6 में एक बात लिखा. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, लोगों का बुराई ये पृथ्वी का ऊपर में बढ़ा हो गई. వారి హృదయం యొక్క తలంపులలోని అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి, उनका हृदय का विचार पूरा बुराई से भरा हुआ करके నరులను చేసినందుకు సంతాపపడి పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. इंसान को बना हुआ इसलिए क्यों बनाया करके प्रभु ने विचार चिंता हो गई. 8కి కిందికి వస్తే 8 का नीचे आएगा तो 11, 12 వచనాలలో భూలోకము చెడిపోయి ఉండెను. और 11 और 12 में देखेगा तो पृथ्वी पूरा खराब हो गए करके लिखा. భూలోకము బలాత్కారముతో నింపబడి ఉండెను. ये पृथ्वी पूरा जबरदस्त से भरा हुआ. 12వ వచనంలో సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. 12 वचन में देखेगा सब शरीर लोगों अपना मार्ग पूरा भटक गया. ఇప్పుడు 8వ వచనానికి అప్లై చేయాలి. अभी अप्लाई करना चाहिए 8 वचन. భూలోకం యెహోవా సన్నిధిలో చెడిపోయినా చెడిపోని వాడు నోవహు. अगर देखिए पूरा पृथ्वी पूरा खराब हो गया फिर भी नोह वो खराब नहीं हुआ. బలత్కారంతో నింపబడిన లోకములో బలత్కారము లేనివాడు నోవహు. पूरा जबरदस्त से भरा हुआ ऐसा दुनिया में नोह ने कुछ भी खराब नहीं हो गए. సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకునని వాడు నోవహు. हर एक शरीर लोग को अपना मार्ग खराब किया है, बुराई किया, मगर नोह ने ऐसा नहीं किया. కారణం ఏంటి? क्या कारण है? గ్రేస్. अनुग्रह है. కనుక కృప ఒక వ్యక్తిని కాపాడదిగా మనం చూస్తాం. अनुग्रह के एक व्यक्ति को संभालेगा. ఇది నా మానవ హృదయం ఎంత చెడ్డదో ఆదికాండము 6:5లో మనకు చెప్పడాన్ని మనం చూస్తాం. उत्पत्ति और 6 और 5 में मनुष्य का हृदय कितना खराब है. హృదయం వరకు దేవుడు ఆగిపోలేదు. हृदय से नहीं रुका प्रभु హృదయం దగ్గర నుంచి కొంచెం అడ్వాన్స్ అయ్యి
హృదయం యొక్క తలంపుల వరకు వెళ్ళిపోయాడు. हृदय का बाद में भी फिर आगे बढ़ के हृदय का क्या सोच विचार का बाद चले गए. తలంపుల వరకు వచ్చి ఆగిపోలేదు, सोच विचार से आके फिर नहीं रुका. ఊహల వరకు వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. कैसे अपना हृदय में चिंता करते वहां तक गया. Any cardiologist on the face of the earth can never detect the anatomical, pathological, physiological, medical heart of humanity. మానవ హృదయం యొక్క मनुष्य का हृदय శరీర से ధర్మ, శరీర- శరీర నిర్మాణ, शरीर निर्माण होता है. వైద్యపరమైన హృదయాన్ని మాత్రమే కనుగొనను గాని वैद्य पर्व का हृदय की जान लिया. ఏ హృదయ నిపుణుడు హృదయం యొక్క చెడుతనము, హృదయం యొక్క తలంపులు, హృదయం యొక్క ఊహలను ఎంత మాత్రం పసిగట్టలేడు. देखिए हृदय को ठीक करने वाला आदमी चंगाई मतलब उसको इलाज करने वाला हृदय का सोच विचार को कभी भी उसने नहीं जाना. Cannot detect the wickedness of the heart, intents of the heart, imaginations of the heart. అంటే హృదయము, తలంపులు, ఊహలను పసిగట్టలేడు. हृदय का सोच विचार और चिंता करना वो कभी नहीं जानता है. అలాంటి దుష్టత్వమైన హృదయము కలిగిన మానవుణ్ణి బాగు చేయటానికి దేవుడు వాడే సాధనము కృపాసువార్త. देखिए ऐसे दुष्ट का हृदय को परमेश्वर ने क्या इस्तेमाल किया है, वही हृदय का परिशोधन करता है. ఇలాంటి స్థితి కలిగిన వారందరికీ దేవుడు ఒక శిక్ష వేశాడు. ऐसा स्थिति हुआ लोगों के लिए प्रभु ने एक दंड दिया. ఏంటా శిక్ష? कौन सा दंड? జల సమాధి. सबको एक ही बार कब्र में डालना. అయితే समाधि करना. మనము ఉపేక్షించబడ్డాం. एक समय में हम लोग को घृणा किया लोग है. కారణం ఏంటి? क्या है? దేవుని యొక్క కృప. परमेश्वर का अनुग्रह. మనం కూడా శిక్షకు మాత్రమే పాత్రులము, అయితే దేవుడు దానికి పాత్రలుగా చేయలేదు. ఎంత గొప్ప దేవుడు. हम लोग को दंड के लिए योग्य है मगर परमेश्वर ने उसके दंड के लिए योग्य नहीं बनाया. నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డదన్నాడు మత్తయి క్షమించండి ఆదికాండం 8వ అధ్యాయంలో. देखिए लोगों का हृदय का चिंता पूरा वो लोग बचपन से भी वो लोग बिगड़ गया है. ఇంకా ఇర్మియా 17:9కి వచ్చేసరికి డెస్పరేట్లీ వికెట్, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం. और यिर्मयाह और 9 और 17 में देखेगा तो దాన్ని గ్రహించగలవాడెవడు? దేవుడు भयंकर తప్ప. पाप से उसको कौन जानता है. కనుక ఇక్కడ కూర్చున్న నీ హృదయ స్థితి నీకు తెలుసు, దేవునికి తెలుసు. आप लोग यहाँ बैठा हुआ आपका हृदय का बारे में आपको और परमेश्वर का मालूम है. నీ హృదయంలో ఉన్న చెడును, అపవిత్రతను తన రక్తముతో కడిగి శుద్ధీకరించి శిక్షకు కాక పరలోక ప్రాప్తికి పాత్రనిగా చేసే దేవుని సువార్తను, కృపా సువార్తను అంగీకరించు. देखिए आपका हृदय में बुराई और खराब काम और बुराई सोचना पूरा निकाल के प्रभु ने अनुग्रह के लिए आपको प्रभु ने योग्य बनाया. వారికి జల సమాధి, उनको जन समाधि किया. అయితే మనకు జల సమాధి లేదు. हमको जल समाधि नहीं है. మనం ఉపేక్షించబడ్డాం, हम लोग ने इनकार किया. తీర్పు నుంచి బయటపడ్డాం, हम लोग ने न्याय से बाहर आ गए. మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడ్డాం. मृत्यु से हम लोग जीवन में प्रवेश किया. దేవుని కృపకు పాత్రులుగా మనం परमेश्वर का చేయబడ్డాం. अनुग्रह के लिए पात्र हो गए. కనుక ఈ కృపా సువార్త ద్వారా एक अनुग्रह का सुसमाचार के ఇలాంటి द्वारा ఆశీర్వాదాల్లోనికి తీసుకుని వచ్చిన దేవునికి రుణస్థులం. ये आशीर्वाद का में आने के लिए परमेश्वर के लिए हम लोग ऋणी है. కనుక మొదటిది ద కింగ్డమ్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాజ్యం యొక్క సువార్త. सबसे पहले देखेगा तो मसीह का राज्य का सुसमाचार. రెండవది दूसरा ద గాస్పల్ ఆఫ్ గ్రేస్, కృపా సువార్త. अनुग्रह का सुसमाचार. మూడవది ఏంటి? तीसरा क्या है? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. दूसरा कुरिन्ती 4 अध्याय और 4 वचन. రండి నాతో పాటు. मेरे साथ पढ़िए. 2వ కొరింథీ 4:4. दूसरा कुरिन्ती 4 और 4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిడితనము కలగజేసెను. ఇక్కడ మధ్య భాగం చూడండి, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. बीच में- గ్లోరియస్ గాస్పల్ ఆఫ్ ద बीच में జీసస్ క్రైస్ట్ అనే మాట ఇంగ్లీష్ లో చూస్తాం. గ్లోరియస్ గాస్పల్. ये महिमा का सुसमाचार. కనుక దినాన దేవుడు మహిమా సువార్త ద్వారా మన మీద ఉదయించాలని కోరుచు ఉన్నాడు. आज का दिन महिमा का सुसमाचार का द्वारा हमारा ऊपर में प्रकाश होना चाहता है. ఈ దినాన ఇలాంటి మహిమ సువార్త ప్రకాశమానము చూడకుండానట్లు మనము ఒకప్పుడు గుడ్డివారంగా ఉన్నమి. एक समय में देखेगा तो ऐसा अनुग्रह का सुसमाचार नहीं देखने के लिए अंधा बन गया हम लोग.
ఈ గుడ్డితనాన్ని యుగ సంబంధమైన దేవత కలగజేసినట్లుగా మనం చూడగలం. ये अंधा कौन बनाया? ये युग संबंधित का देवता ने हमको अंधा बनाया. చూడండి, అపవాదికున్న ఒక పేరు ఏంటంటే ద గాడెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యుగ సంబంధమైన దేవత. ये युग संबंधित का देवता शैतान के लिए नाम दिया गया. యోహాను సువార్త 14:30లో ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకాధికారి. యోహాను सुसमाचार 14 और 30 में देखेगा तो ये संसार का अधिकारी है वो. ఎఫెసీ పత్రిక 2:2లో వాయుమండల సంబంధి అయిన అపవాది, ఎఫెసీయుల అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎయిర్. एफेसियों का 2 और 2 का देखेगा तो ये वायुमंडल का ऊपर में, ये पृथ्वी का ऊपर में हुआ जो अधिकारी शैतान. ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తకు వెలపట ఒకవేళ ఇంకనూ నువ్వు ఉంటే నువ్వు గుడ్డితనములో ఉన్నావు. अभी भी परमेश्वर का सुसमाचार का बाहर में होगा तो तुम अभी भी अंधे है. అయితే ప్రభుకు స్తోత్రం, ఈ సువార్త ద్వారా క్రీస్తు నీ మీద ఉదయించుచున్నాడు, మృతులలో నుంచి రెమ్ము. प्रभु की स्तुति हो. इस सुसमाचार का द्वारा प्रभु आपका ऊपर में प्रकाशित हो रहा, मृत्यु से उड़ जाओ. ఆ దినాన క్రీస్తు భౌతికంగా గుడ్డివారి యొక్క నేత్రాలను తెరిచినట్టు సువార్త ద్వారా మనోనేత్రాలను ఈ దినాన ఈ సాయంకాలము నీ విషయంలో తెరవనై ఉన్నాడు. उन दिनों में अंधे लोगों की प्रभु ने आंख दिया, आंख खोल दिया है. आज का दिन में भी प्रभु ने आपका आंख खोल रहा है. కనుక గుడ్డివారిగా ఉన్న నీవు దేవుని మహిమా ప్రకాశాన్ని చూడక ఎంతకాలం అలాగే చీకట్లోనే तुम ఉంటావు. अंधा है अभी तक, और कितना दिन तुम अंधकार में रहेंगे, प्रभु का सुसमाचार नहीं देखेंगे. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. अंधकार से आश्चर्य उजाले में प्रभु ने बुला रहा. ఇలాంటి ప్రభు యొక్క సువార్త ప్రకాశం మనం నీ మీద ఉదయిస్తూ ఉండగా ऐसा सुसमाचार का प्रकाश तुम्हारे ऊपर में प्रकाश हो रहा है. ప్రభు పాదాల చింత సాగిలపడు. प्रभु का पांव का पास तुम नमस्कार करो. ప్రభు నీ మనోనేత్రాలను వెలిగించి చక్కటి నీ చూపును దృష్టిని కలిగించేవాడు. प्रभु ने आपका हृदय का नेत्र को, आंख को खोल के अच्छा दृष्टि और देखने का चीज देखेगा. ఇట్స్ ఎ గ్లోరియస్ గాస్పల్. ये सुसमाचार का ये सुसमाचार है. ఇంకా కొంచెం మహిమ का सुसमाचार. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం एफेसियों का पत्री 1 अध्याय 13వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 13 वचन हम लोग सब मिलकर पढ़ेंगे. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిరి. రక్షణ సువార్తను విని. उद्धार का सुसमाचार सुन के. వాస్తవానికి ఇంగ్లీష్లో ఏముందంటే अंग्रेजी में क्या है? సత్యవాక్యమును విని విశ్వాసం ఉంచితే రక్షించబడతాం. सत्य वाक्य मतलब सत्य का वाक्य सुन के, सुसमाचार सुन के अंगीकार करेगा तो उद्धार पाएगा. దేవుడు ఎంత సులభతరం చేశాడు అంటే देखिए परमेश्वर ने कितना सरल रीति से बोला, लिखा. ఈ సత్యవాక్యము ద్వారా రక్షణ సువార్తను మొదట వినిపింప చేస్తాడు. ये सत्य सुसमाचार परमेश्वर का वचन का द्वारा हमको सुनाएगा. ఎప్పుడైతే సువార్త వాక్యాన్ని వింటామో तब हम लोग जब परमेश्वर का सुसमाचार सुनते हैं, మనం విశ్వసించినట్లయితే हम लोग विश्वास करेगा तो రక్షించబడతాం. उद्धार पाएगा. ఎంత గొప్ప సులభతరం చేశాడో చూడండి. देखिए कितना सरल रीति से बनाया प्रभु ने. వాస్తవానికి దినాన మానవులు రక్షణ కొరకు విదిన్ బ్రాకెట్స్ ముక్తి కొరకు ఎన్నో స్వంత కార్యాలను చేయడాన్ని మనం చూస్తాం. देखिए मुक्ति के लिए आज लोग शॉर्टकट रास्ता में जाते, नजदीक रास्ता में जाते. 2వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, 2 अध्याय में एक बात लिखा. అయ్యా ఇది క్రియల వలన కలిగినది కాదు, విశ్వాసము ద్వారా ఇది దేవుని ఉచిత వరం అన్నాడు. ये अपना खुद का कर्म से नहीं हुआ, विश्वास का द्वारा, परमेश्वर का अनुग्रह का द्वारा उद्धार मिला. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరము. आप लोग विश्वास का द्वारा ही उद्धार पाते हैं, अपना कर्म से नहीं हुआ, ये परमेश्वर का वरदान. కనుక ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సునాదము సువార్త మీకు ప్రకటించబడుతున్నప్పుడు आप लोग को आज ही परमेश्वर का सुसमाचार आप लोग जब प्रकट जा रहा है, విని విశ్వసించితే जब लोग सुन के विश्वास करेगा నువ్వు तो రక్షించబడతావు. उद्धार पाएगा. ఏమని విశ్వసించాలి? कैसे विश्वास करेगा? యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని प्रभु यीशु मसीह प्रभु है करके अपना मुख से मान के, దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. प्रभु ने, पिता ने, परमेश्वर ने उनको मृत्यु से जिलाया करके तुम विश्वास करेगा तो तुम उद्धार पाएगा. మనం రక్షణ పొందడం చాలా సులభం. हम लोग उद्धार पाना बहुत हल्का चीज है, అయితే దేవుడి రక్షణ కొరకు గొప్ప క్రయాన్ని చెల్లించాడు. मगर इस उद्धार के लिए प्रभु ने बहुत कीमत चुकाया. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకే వచ్చి ఉండని ఎడల ఈ రక్షణ నీకు నాకు అనుగ్రహించబడి ఉండేది కాదు. आज का दिन प्रभु यीशु मसीह पृथ्वी पर नहीं आएगा तो आपको और मुझे ये उद्धार नहीं मिलने वाला. అందుకే హెబ్రీ 2:10లో ఒక మాట చెప్పబడింది. इसलिए तो इब्रानी 2 और 10 में एक बात लिखा, అనేకులైన కుమారులని
మహిమలోనికి తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలు పాలు చేయుట దేవునికి తగినది. कई पुत्र लोगों को महिमा में लाया है और उनका रक्षण का उद्धारकर्ता को ऐसा संकट का में रास्ता में रखने के लिए परमेश्वर की इच्छा हो गई. రక్షణకర్తను శ్రమల పాలు దేవుడు చేశాడు. उद्धारकर्ता को संकट का रास्ता में चले गए. అదే శిలువ శ్రమ. ये है क्रूस का विपत्ति. ఆయన శిలువను సహించాడు, उनका क्रूस को सहन किया, అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, शर्मिंदा भी किया, పాపాత్మ తనకు విరోధంగా చేసిన తిరస్కారాన్ని ఓర్చుకున్నాడు. पापी लोगों को अपना विरोध से जो किया है उसने सहन किया है. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమును తన దేహమందు శిలువ మీద మోసుకుని వెళ్ళాడు. प्रभु यीशु मसीह हमारा पाप अपना उनका क्रूस पर ढोते ढोते लेके गया. నీకు నాకు రక్షణ ప్రసాదించడానికి, आपके लिए मुझे उद्धार देने के लिए గవిని వెలపట్ట ఆయన శ్రమ అనుభవించాడు. उसने फाटक का पीछे बाहर में उसने बाधा हो गए, संकट हो गई, ఆయన తృణీకరించబడ్డాడు. उसने इनकार किया गया, మనుషుల చేత చూడలన్నలి వాడిగా చేయబడ్డాడు. लोगों से उनको देखने के लिए भी इच्छा नहीं हो रहा. మనుషులు అతన్ని చూచి అపేక్షించినట్లు స్వరూపము సొగసు లేనివాడిగా చేయబడ్డాడు. लोगों ने उनको देख के उनको प्रेम करने के लिए उनका अंदर में कोई सुंदरता भी नहीं है. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. हमारा काम का वजह से पाप के लिए उसने घायल हो गई. మన దోషములను బట్టి నల్లగొట్టబడ్డాడు. हमारा दोष के लिए उसने कुचला गया. మన సమాధానార్థ శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాడు. हमारा समाधान अर्ध शिक्षा और दंडन उसने पाया. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలుగుతూ ఉంది. प्रभु यीशु मसीह का मार खाने के द्वारा और आपको मुझे चंगाई हो रहा है. అందుకే దినాన చేయవలసిన తీర్మానం ఏంటంటే, इसलिए तो आज का होने वाला निर्णय क्या है? ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. आज ही उद्धार का दिन है, अच्छा समय. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. अंग्रेजी बाइबल में अच्छा लिखा. Behold, now is the accepted time. आज And अंगीकार, behold, now is the day of salvation. आज उद्धार का दिन है. అంటే దాని అర్థం ఏంటంటే, इसका अर्थ क्या है? నేడే రక్షణ దినము అంటే రేపు నీది కాదు. आज का उद्धार का दिन मतलब कल तुम्हारा नहीं है. ఏ సంగతులైనా వాయిదా వేయచ్చు, कोई भी चीज हम लोग को वायदा कर सकते हैं. ఒక దాన్ని మాత్రం వాయిదా हम వేసేదానికి लोग లేదు. एक चीज को हम लोग कल करके नहीं बोल सकते. రక్షణ కొరకు తీర్మానము. ये उद्धार के लिए निर्णय. కనుక నేడే రక్షణ దినము. आज ही है उद्धार का दिन. ఈ రోజు మరి ఏ సమయం అనుకూలము? आज का दिन कौन सा समय अच्छा होता है? ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. अभी अच्छा समय है. ఇంగ్లీష్ కంటే తెలుగు చాలా లోతుగా రాశాడు చూడండి. अंग्रेजी से तेलुगु में बहुत गहरा से लिखा. నవ్ ఇస్ ద యాక్సెప్టెడ్ టైం అన్నాడు. अभी अच्छा अंगीकार करने वाला తెలుగులో तेलुगु में మిక్కిలి అనుకూలమైన సమయం అని రాశాడు. एकदम अच्छा से अच्छा समय है. కనుక ఇది ఎలా ఉంటుందంటే, कैसा है? పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. पंडित जवाहरलाल नेहरू एक स्टेटमेंट दिया. రేపు పని ఈ రోజు చెయ్యి, ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి. कल का काम आज ही करो और बाद में करने वाला काम अभी करो बोला. రేపటి కొరకు కాక ఈ రోజే రక్షణ కొరకు తీర్మానం చెయ్యి, అది ఇప్పుడే చెయ్యి. हाँ, कल के लिए उद्धार का दिन है, उद्धार पाने के लिए कल नहीं आज ही करो मगर अभी करो. కనుక ఈ రక్షణ సువార్త ద్వారా రక్షణలోనికి ప్రవేశిస్తావు. उद्धार का सुसमाचार के द्वारा उद्धार के अंदर में प्रवेश करेंगे. ఇది గొప్ప రక్షణ. ये बहुत महान उद्धार. అందుకే పాట పాడుకున్న, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటావు. इसलिए तो हम लोग गीत गाया, इतना बड़ा उद्धार को लापरवाही करेगा तो कैसा बचेगा? ఎందుకు ఇంత గొప్ప రక్షణ? किस लिए इतना महान उद्धार? గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు గొప్ప క్రయాన్ని చెల్లించాడు. అందుకే ఇది గొప్ప రక్షణ. महान प्रभु यीशु मसीह ने, परमेश्वर ने बहुत महान कीमत चुकाया, इसलिए महान उद्धार है. ఐదవ సంగతికి వస్తాం. पांचवा बात आएंगे. ఎఫెసీ పత్రిక 6:15. एफेसियों का पत्री 6 और 15 वचन. సువార్తతో ముడిపడిన ఆశీర్వాదం ఐదవది చూస్తాం. 15 15 वचन देखेंगे. सुसमाचार से बंधा हुआ. 6:15. 6 और 15. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. సమాధాన సువార్త, గాస్పల్ ఆఫ్ పీస్. सुसमाचार का, समाधान का सुसमाचार. ఈ మాట 2వ అధ్యాయం 17లోను, ये बात 2017 वचन में, రోమ పత్రిక 10:15లోను ఉంది. रोमा और 10 और 15 में भी लिखा. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. రోమ 10:15లో ఈ మాట చూస్తాం. सुसमाचार प्रकट करने वाला पांव कितना सुंदर है करके रोमा में भी लिखा हुआ. ఈ మాట యెషయా 52:7 నుంచి తీసుకున్నారు. ये बात ये 52 और यशायाह का किताब से लिया. అదే విధంగా నహూము 1:15 నుంచి కూడా తీసుకున్నారు. नहूम 1 और 15 से भी लिखा है. ఒక మాట 3 సార్లు చెప్పబడిందంటే మోర్ ఇంపార్టెన్స్ ఉందని అర్థం. దాని देखिए, एक बात तो 3 बार बोलेगा तो बहुत खास बात है. భక్సింగ్ గారు ఏం చెప్పేవాడంటే, भाई बक्सिंग भाई ने क्या बोला है? నీ పాదాలు ఎంత మురికిగా ఉన్నా పర్వాలే,
आपका पांव कितना भी गंदा भी हो, అయితే సువార్త ప్రకటిస్తే अगर सुसमाचार प्रकट అది करेगा तो ఎంతో సుందరములైన పాదాలుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. कितना सुंदर जैसा पांव जैसा बनाएगा. మనం ఎంతసేపు ఫిజికల్ ఫిట్ మాత్రమే చూస్తాం, భౌతిక పాదాలను మాత్రమే చూస్తాం. हम लोग कई बार भौतिक चीज भौतिक पांव को देखते हैं. మన పాదాలు ఎంత సుందరంగా చేయబడ్డాయో పరలోకానికి వెళ్ళిన తర్వాతనే బట్టబయలు చేయబడతాయి. हमारा पांव कितना पवित्र है, सुंदर है, स्वर्ग में जाने के बाद हम प्रकट हो जाए. ఈ సువార్త ఒక మనిషి జీవితంలోనికి సమాధానాన్ని తీసుకొని వస్తుంది. ये सुसमाचार एक व्यक्ति का जीवन में समाधान लाता है. యెషయా 48:22 కావచ్చు, యెషయా 57:21 కావచ్చు. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని రాయబడ్డాన్ని చూస్తాం. यशायाह में 8:50 में लिखा है, ये दुष्ट लोगों को शांति नहीं करके लिखा हुआ. No peace unto the wicked, the Lord of hosts saith. दुष्ट लोगों की बिल्कुल संतोष और खुशी नहीं होता है. తెలుగు తర్జుమా నెమ్మది, तेलुगु तर्जुमा में शांति, నో పీస్ సమాధానము లేదా శాంతి ఇంగ్లీష్ తర్జుమా. शांति करके अंग्रेजी में. కనుక ఈ దినాన దుష్టత్వంలో ఉన్నంత వరకు నీ జీవితంలో నెమ్మది కానీ సమాధానం కానీ ఉండదు. आप जब तक पाप में दुष्ट में रहते हैं तब तक तुमको शांति और समाधान नहीं होगा. ఎప్పుడైతే ఈ సమాధాన సువార్తను నువ్వు అంగీకరిస్తావో నీ అంతరంగంలోనికి సమాధానాన్ని దేవుడు నది వలె ప్రవహింపచేయనై ఉన్నాడు. जब तुम ये समाधान सुसमाचार तुम अंगीकार करेगा, एक नदी का जैसा तुम्हारा अंदर में. ఇది లోకమిచ్చే సమాధానం కాదు, ये संसार देने वाला शांति नहीं ఇది है. సాక్షాత్తు తన సమాధానాన్నే ఇవ్వనైన యేసుక్రీస్తు ప్రభువారిది. ये साक्षात प्रभु यीशु मसीह अपना खुशी आनंद देता है. అందుకే హెర్మోనికి మీరు వెళితే కనబడుతుంది 14:27 మనం చూస్తాం. యోహాను సువార్త, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. हेब्रोन में जाएगा तो हेर्मोन में दिखेगा 14 और 24 में होगा, और मेरा शांति तुमको दे रहा हूं. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనారు? ద ప్రిన్స్ ఆఫ్ అవర్ పీస్. हमारा समाधान का राजकुमार है प्रभु यीशु मसीह. కనుక ఆయన సమాధానపు రాకుమారుడు, సమాధానపు రాజు. उसने समाधान का शांति का राजा है. ఆ అధిపతిని ఆయన రాజుగా నీ జీవిత అధ్యక్షునిగా లోనికి ఆహ్వానిస్తే ఈ అంతరంగము సమాధానముతో నింపబడుతుంది. ऐसा राजा अधिपति को तुम्हारा अंदर में तुम निमंत्रण करेगा तो तुमको शांति समाधान होता है. క్రీస్తు అనుగ్రహించి ఈ సమాధానం మీ హృదయంలో ఏలుబడి చేయాలన్నదే దేవుని యొక్క అభిలాష. मसीह जो देने वाला शांति और समाधान तुम्हारा हृदय में परिपालन करने दो. కనుక ఇది క్రీస్తు అనుగ్రహించే సమాధానము. मसीह जो देने वाला शांति యేసుక్రీస్తు ప్రభువారికి వెలపట ఏ వ్యక్తి సమాధానాన్ని నీకు నాకు నెమ్మదిని శాంతిని అనుగ్రహించనేరడు. प्रभु यीशु मसीह का बाहर में आपको और मुझे कोई शांति समाधान नहीं देता है. కనుక నెమ్మది లేని హృదయంతో ఈ స్థలానికి రాగలిగితే నీకు శుభవర్తమానము. जबकि आपको शांति और समाधान नहीं है, ऐसा लोग ये जगह में आके सुनेगा तो आपको शांति मिलता है. నీకు డబ్బు ఉన్న ఈ సమాధానం ఉండకపోవచ్చు, आपको धन और पैसा होगा तभी ऐसा समाधान नहीं मिलता है. నీకు మంచి పరపతి ఉద్యోగం ఉన్నా ఇలాంటి సమాధానం నీకు आपका లేకపోవచ్చు. अच्छा नाम और नौकरी भी होगा तभी ऐसा शांति नहीं मिलता. అయితే దేవుడు అనుగ్రహించే సమాధానం గొప్పది. परमेश्वर देने वाला समाधान बड़ा है. యేసుక్రీస్తు సమాధానపు అధిపతిని లోనికి ఆహ్వానించాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుచు हम ఉన్నాం. प्रेम से आपको विनती कर रहे हैं, प्रभु यीशु मसीह का अधिपति को आपका अंदर में आप निमंत्रण करो करके बोल रहे हैं. కనుక సమాధాన సువార్త इसलिए समाधान का ఒక सुसमाचार. తలంపు వాస్తవానికి పార్ట్ 2 లో మీకు జ్ఞాపం చేస్తారు. రెండో భాగం తలంపుని दूसरा भाग में तलम को हम बताएंगे. నేను 2016 జూన్ మాసంలో ఒక ఆదివారం సువార్త కొడుకులు ఈ మాటను చెప్పాను. मैंने 2016 में रविवार का दिन में सुसमाचार का मीटिंग में बात बताया. చూడండి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. समाधान सुसमाचार का तैयार हुआ ये चप्पल मतलब जोड़ी है. ఎవరైతే ఈ సువార్తని జోడుని తొడుక్కుంటారో వారికి కలిగే ప్రయోజనం ఇంకోటి ఏంటంటే, ये सुसमाचार का चप्पल कोई भी पहनता है उनको क्या क्या मिलता है? ఒక వ్యక్తి షూ వేసుకున్నాడు అనుకోండి, एक व्यक्ति जूता डालेगा तो కలిగే ప్రయోజనం ఏంటి? उसको क्या प्रयोजन होता है? ఈ షూ ये जूता नहीं, మన లోపల ఉన్న అరికాలకు తగలకుండా, ఈ మలినము తగలకుండా ఈ షూ, ఈ జోడు నిన్ను నన్ను కాపాడేదిగా ये ఉంటుంది. जूता ने हमारा पाँव का नीचे बॉटम के लिए कोई हानि नहीं होने के लिए हमको संभालेगा, सुरक्षित करेगा. ఈ దినాన భూ సంబంధమైన ఏ అపవిత్రత
నీ ఆత్మ సంబంధమైన జీవితానికి అంటకుండా కాపాడేది సమాధాన సువార్త. देखिए आज का दिन आपका जीवन के लिए ये संसार का मलिनता कोई भी चीज आपको नहीं लगने के लिए समाधान का ఎవరైతే సువార్తను ప్రకటించేవారుగా ఉంటారో जो कि सुसमाचार प्रकट करता है వారి జీవితాల్లో అపవిత్ర అంత సులభంగా అంటదు. उनका जीवन में इतना सरल रीति से नहीं चिपकता. నేను దాన్ని అనుభవించాను. उसको मैं अनुभव किया. ఎప్పుడైతే ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించానో, जब कभी मैं प्रभु यीशु मसीह की विश्वास किया, వీధుల్లో సువార్త, गली में सुसमाचार, రైల్వే స్టేషన్ లో సువార్త, रेलवे स्टेशन में सुसमाचार, తిరుపతిలో నేను చదివేటప్పుడు तिरुपति में मैं पढ़ाई करने के టీటీడీ समय బస్ స్టాండ్ లో సువార్త, बस स्टैंड में भी सुसमाचार, ఆర్టీసీ బస్ స్టాండ్ లో సువార్త, आरटीसी बस स्टैंड में सुसमाचार, రైల్వే స్టేషన్ లో సువార్త. रेलवे स्टेशन में सुसमाचार. సినిమాలంటే పిచ్చి ఉన్న నాకి सिनेमा देखेगा देखने के लिए बहुत पगलापन होता था. అద్భుతమైన రీతిలో నా వాంఛను కోరికను దేవుడు తీసేశాడు. अद्भुत तरीके से मेरा इच्छा पूरा निकाल दिया. వాస్తవానికి వాస్తవ కీర్తన అక్కడ ఒక మాట అన్నాడు, उधर एक बात बोला, అయ్యా నీ వాక్యమును బట్టి నన్ను బ్రతికించుము, आपका वचन का द्वारा मुझे जलाइए, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. मेरा प्राण मट्टी की चिपका जा रहा है. ఇది నా నీ ప్రాణము నా ప్రాణము మంటిని హత్తుకొనకుండా కాపాడే సువార్త సిద్ధమనచిన జోడును ధరించుకో, క్రీస్తును ప్రకటించు. आज आपका प्राण मेरा प्राण मंटी में नहीं जाने के लिए मसीह का सुसमाचार को अंगीकार करो. కనుక సమాధాన సువార్త నీ జీవితానికి సమాధానాన్ని తీసుకొని వస్తుంది. सुसमाचार समाधान सुसमाचार आपका जीवन के लिए शांति और समाधान लाए. 6వది కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 6वां में कोलस्सी 2:23. 2 और 23 वचन. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినడల ఇది మీకు కలుగును. మధ్య భాగం మాత్రమే చదవండి. बीच का भाग में केवल ఈ पढ़िए. సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ये इस सुसमाचार का आशा से तुम लोग को रास्ता नहीं भटकना. should not moved away from the hope of the gospel. सुसमाचार का आशा से तुम लोग को नहीं हटना. ఏ సువార్త? कौन सा सुसमाचार? తెలుగులో కొంచెం వేరేగా ఉంది. तेलुगु में अलग है. నిరీక్షణ కలిగించు సువార్త. आशा देने वाला सुसमाचार. ఇది నా సర్వ మానవాళికి ఒక నిరీక్షణ ఉంది. आज सर्व मानव लोगों के लिए एक आशा है. ఆ నిరీక్షణ సువార్త ద్వారానే ప్రకటించబడుతూ ఉంది. उस आशा ने सुसमाचार का द्वारा प्रकट होता है. వాస్తవానికి నిరీక్షణ ఎవరు? वास्तव रीति से आशा कौन है? నిరీక్షణ ఒక స్థితి కాదు, ఒక వ్యక్తి. निरीक्षण के लिए स्थिति नहीं है, एक व्यक्ति है. అందుకన్నాడు మీలోనున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. आपके अंदर में वो मसीह महिमा आशा है. మీరు బాగా గమనించారు లేదా? ఈ నిరీక్షణ 3 కాలాల గురించి నీతో నాతో आप మాట్లాడుతుంది. लोग को अच्छे से देखा कि नहीं? ये आशा 3 युग का बारे में प्रकट करता है. ఒకటి భూతకాలం. एक भूतकाल है. మీరు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3లో చూస్తే మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. पहले पत्रस का देखेगा तो हमारा प्रभु पिता ने महिमा पाले. దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపిన కారణ జీవము గల నిరీక్షణ కలుగునట్లు. ఇట్స్ అ లైవ్లీ హోప్. इसे प्रभु यीशु मसीह को प्रभु ने पिता ने उनको मृत्यु से जिंदा हुआ. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని నుంచి తిరిగి లేతరన్నది భూతకాలమా, వర్తమానమా, భవిష్యత్ కాలమా? प्रभु यीशु मसीह को जो मृत्यु से जिंदा किया भूतकाल नहीं तो वर्तमान काल. 2024 సంవత్సరాల క్రితమే క్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచాడు. 2024 साल पहले प्रभु ने कब्र से जिंदा हो गई. కనుక అంటే భూతకాలాన్ని చెబుతూ ఇట్స్ అ లైవ్లీ హోప్, జీవము కలిగిన నిరీక్షణ. जीवन का आशा है. ఇది నా మృతమైన నిరీక్షణ కలిగిన వారం కాదు. आज का दिन हम लोग को मृत्यु का आशा नहीं है. లోకంలో పుట్టిన ప్రతి వారు సమాధికి పరిమితం అయితే క్రీస్తుకు దేవునికి స్తోత్రము, క్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచాడు. देखिए संसार में जितना लोग हैं जो जन्म वालों को एक दिन तो मरना है, मगर मसीह ने उस समाधि को जय पाके उड़ गया. నీవు విశ్వసించే ఈ క్రీస్తు మృతుల్లో లేడు, మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. आप जो विश्वास करने वाला मसीह मृत्यु में नहीं है, मृत्यु से जिंदा हो गए, जीवित हो गए. ఇలాంటి నిరీక్షణ నీకు కూడా కలుగునట్లు ऐसा आशा आपके लिए भी होना ఈ चाहिए. నిరీక్షణ కలిగించే సువార్తను విశ్వసించు. ऐसा आशा देने वाला सुसमाचार को विश्वास రెండవ करो. కాలం ఏంటంటే दूसरा काल क्या है? వర్తమాన కాలం. वर्तमान काल. అదే కొలస్సీ 1:20లో మీలోనున్న క్రీస్తు, ప్రెజెంట్ టెన్స్. उसमें कोलस्सी 1 और 20 में आपका अंदर में हुआ ये भूतकाल है, మహిమా నిరీక్షణ महिमा आशा है. మూడవది ఏంటంటే तीसरा क्या है? తీతు పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13లో చూస్తాం. तीतुक 2 अध्याय और 12, 13 में दिखेगा तो అక్కడ రాయబడిన మాట శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా
మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఇన్ రిలేషన్ టు ఫ్యూచర్ టెన్స్. तो भविष्य काल का बारे में परमेश्वर उनका सुसमाचार का बारे में लिखा है. 2:13 చూస్తాం. 2 और 13 में देखते हैं. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ये शुभप्रद का आशा है. ఈ దినాన ఈ నిరీక్షణ కలిగిన సువార్తను విశ్వసిస్తే నీలోనికి క్రీస్తు వచ్చి నివసిస్తాడు. ऐसा आशा व सुसमाचार को विश्वास करेगा तो मसीह ने आपका अंदर में आके उसने जीवित हो जाएगा. ఈ క్రీస్తు జీవము కలిగిన రక్షకుడు. इस मसीह ने जीवन परमेश्वर जीवन का उद्धार करता है. మృతుల్లో నుంచి తిరిగి లేచిన వాడు. उसने मृत्यु से उड़ गया. ఒక దినాన నీ చనిపోయిన నీ శరీరాన్ని కూడా తిరిగి లేవనెత్తగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. एक समय में जो मुर्दा हुआ तुमको भी तुम्हारे अंदर से तुमको जलाएगा. ఒకవేళ సజీవులమై ఉండినట్లయితే अगर हम लोग जीवित हो जाएगा ఆయన तो వచ్చినప్పుడు ఆయనతో పాటు తీసుకుని వెళ్ళే శుభప్రదమైన నిరీక్షణ నీకు वो కలిగించేది. जब आएगा दूसरा आगमन में हम लोग को प्रभु का साथ लेके जाने का अवसर मिलेगा. కనుక నిరీక్షణ కలిగించే సువార్తను నమ్ము, నిరీక్షణ కలవాడవై సాగిపోము. आशा देने वाला सुसमाचार का विश्वास करो. ऐसे आशा पाते हुए तुम आगे बढ़ते रहिए. 7వ చివరిది 7वां और आखिरी ప్రకటన 14:6. प्रकाशित 14 और 6 वचन. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడవరకుని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచున్నెను. తర్వాత అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. నిత్య సువార్త, ఇటర్నల్ గాస్పల్. अनंत काल का सुसमाचार. ఈ సువార్త ये सुसमाचार భూమి ఆకాశం ఉన్నంత వరకు ప్రకటించబడుతూనే ఉంటాయి. ये सुसमाचार आसमान और पृथ्वी जब तक रहेगा तब तक प्रकट होते जाएगा. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆధారం ఏంటంటే परमेश्वर है करके आधार क्या है? ఆయన సృష్టించిన సృష్టి. उनका जो सृष्टि जो किया है. కనుక ఈ దినాన్ని రాయబడింది భూమికి ఆకాశానికి జలధారలకు సృష్టికర్త. आज ही लिखा हुआ आसमान के लिए, पृथ्वी के लिए, पानी के लिए भी सारे सृष्टि का मालिक है. సర్వ సృష్టికి సృష్టికర్త అయిన ఈ దేవుడు ఒకానొక దినాన తీర్పు తీర్చనై ఉన్నాడు. ये सारे सृष्टि का मालिक सृष्टिकर्ता ने एक दिन न्याय करने वाला है. సకల ప్రజలు ఇలాంటి తీర్పునకు క్రిందికి రావలసినదే. हर एक लोग भी ये न्याय का नीचे आना ही पड़ेगा. అయితే ప్రభుకు స్తోత్రం, ఇట్లాంటి భయంకరమైన తీర్పు నుంచి నిన్ను రక్షించడానికి దేవుడు సిద్ధపరిచిన నిత్య సువార్త నేటికి అందుబాటులోనే ఉంది. देखिए प्रभु की स्तुति हो. ऐसा न्याय से तुम नहीं आना करके ऐसे आज के लिए भी ऐसा सुसमाचार प्रभु ने मौका दिया. ఇదినా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పటికే తీర్పు క్రింద ఉన్నారని యోహాను 3:10 మనకు చెప్పబడుతుంది. अभी तक जो कोई विश्वास नहीं किया वो लोग न्याय का नीचे है करके యోహాను सुसमाचार में लिखा है. కనుక ఆ తీర్పు ఇదే. ये न्याय ये है. భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత కింద మానవుడు నరకాగ్నికి శిక్షకు తప్పించుకొనకుండా వెళ్ళజాలడు. देखिए भयंकर उनका दंड के लिए उनका शिक्षा का नीचे से नहीं बच जाएगा. అయితే ప్రభుకు స్తోత్రం, ఈ దినాన ఈ నిత్య సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినట్లయితే ఈ నిత్య శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు. प्रभु की स्तुति हो. आज का भी प्रभु ने आपको मौका दे रहा. अगर आप अंगीकार करेगा तो उस नित्य दंडन से तुम बच जाएगा. కనుక దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ప్రచండముగా రగులుకొనుచు ఉంది. परमेश्वर का क्रोध और उनका गुस्सा एकदम बहुत जल जा रहा है. సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. देखिए हमारा बिना भक्ति है और डर भय नहीं है, मगर परमेश्वर का उग्रता, उनका क्रोध स्वर्ग से बाहर आ रहा है. అందుకే దైవ ఉగ్రత కింద మనలను దేవుడు రక్షించడానికి, నిత్యమైన శిక్ష నుంచి విడిపించడానికి దేవుడు ఈ నిత్య సువార్తను నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. इसलिए तो ईश्वरीय उग्रता से, क्रोध से बचाने के लिए आज परमेश्वर ने आज आपके लिए, हमारे लिए सुसमाचार प्रकट करा. ఇది నిత్యము నిలిచి ఉండే సువార్త. ये हमेशा रहने वाला ఈ सुसमाचार. నిత్య సువార్త ద్వారా నిత్య శిక్ష నుంచి తప్పించుకొని నిత్య జీవంలోనికి ప్రవేశించు. ये अनंत काल का सुसमाचार का द्वारा अंगीकार करके अनंत काल जीवन में प्रवेश करो. ఈ ఏడంతల అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలను సువార్త ద్వారానే దేవుడు మన యొద్దకు తీసుకుని వచ్చి ఉండగా, ये 7वां आशीष सुसमाचार का द्वारा प्रभु ने हमारा पास लेके आया. క్రీస్తు సంపూర్ణ సువార్త ఆశీర్వాదముతో ఈ స్థలము నుంచి సంతోషంగా బయలుదేరి వెళ్ళనిమ్ము. मसीह का सुसमाचार संपूर्ण सुसमाचार का आशीष से इस जगह से आप जाइए. దేవుని యొక్క రాజ్యము నేటికి
నీ కొరకు తెరవబడి ఉంది. ఆ రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా కా. देखिए आज भी परमेश्वर का राज आपके लिए हमारे लिए खुला है, आप उनका राज के लिए वारस बन जाइए। ఈ సువార్తను నమ్మి విశ్వసించు, దేని యొక్క రాజ్యానికి నువ్వు పాత్రుడిగా అర్హునిగా చేయబడతావు. ये सुसमाचार को विश्वास करके आप प्रभु का पास आइए, आप उनका वारस बन ఈ जाएगा। కృపా సువార్త ద్వారా చెడిపోయిన నీ హృదయ స్థితిని మార్చుకో. ये सुसमाचार का द्वारा तो खराब हुआ तुम्हारा जीवन को, तुम्हारा हृदय स्थिति को बदलाओ। నోవహు వలె నూతన ప్రపంచంలోనికి ప్రవేశించు. नूह का जैसा एक नया दुनिया में प्रवेश करो। మహిమ సువార్త నీ మీద ప్రకాశించుచు ఉన్నది, మృతుల్లో నుంచి తిరిగిలే. महिमा सुसमाचार तुम्हारे ऊपर में प्रवेश कर रहा, तुम मृत्यु से उड़ जाओ। నీ గురుడితనంతో వచ్చిన నీవు మనోనేత్రాలు వెలిగించబడిన వాడవై చూస్తూ ప్రభువును సాగిపో. अंधे से आया हुआ तुम्हारा आंख देखते हुए परमेश्वर का राज्य देखते हुए चले जाइए। రక్షణ సువార్తను అంగీకరించు. ఈ గొప్ప రక్షణతో ఆనందంతో ఈ స్థలం నుంచి వెళ్ళిపో. उद्धार का सुसमाचार अंगीकार करो, उद्धार पाके इस जगह से खुशी आनंद का चाप चले जाइए। సమాధాన సువార్తను స్వీకరించు. సమాధానపు అధిపతిని నీ జీవితంలో ఏలుబడి చేయనట్లుగా అనుమతించు. समाधान सुसमाचार तुम अंगीकार करो, ऐसा अधिपति को राजा को तुम्हारा ऊपर में पालन करने के लिए तुम मौका दे दो। నిరీక్షణకు కారణభూతమైన సువార్తను స్వీకరించు. నిరీక్షణ కలిగిన వాడవై ఆనందించు. आशा का कारण हुआ परमेश्वर को अंगीकार करो, ऐसा आशा पाते हुए चलिए। ఆ నిరీక్షణతో యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడు. उस आशा से प्रभु यीशु मसीह का आगमन के लिए तुम तैयार हो जाओ నిత్య సువార్తను అంగీకరించు. అనంతకాల నిత్య శిక్ష, సుసమాచారం అంగీకరించు. తీర్పు నుంచి తప్పించబడు. और नित्य शिक्षा दंडन से न्याय से तुम बच जाएगा। నిత్య జీవంలోనికి ప్రవేశించు. अनंत काल का जीवन में प्रवेश करो। ఇలాంటి ఏడంతల సంపూర్ణ సువార్త ఆశీర్వాదంతో దేవుడు నీ యొద్దకు దిగి వచ్చి ఉండగా నీ తీర్మానం ఏంటి? ऐसा सातवां आशीष सुसमाचार का आशीष प्रभु ने तुम्हारे पास उतर के आया, और तुम्हारा निर्णय क्या है? మానవ హద్దుబాట్లను బట్టి मनुष्य का रीति रिवाज से किया తెలుగు हुआ। హిందీ భాషల్లో మీకు సువార్త సరళంగా వినిపించారు. तेलुगु और हिंदी भाषा में तुम लोग सरल रीति से प्रकट किया गया। ఇలాంటి అనుభవానికి వెలపట నీవు ఉంటే ऐसा अनुभव से बाहर होगा तो సువార్త ద్వారా తీసుకుని వచ్చే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుభవించు వెళ్ళిపో. सुसमाचार का द्वारा आने वाला आशीष संपूर्ण रीति से तुम अनुभव करके जाइए। నిన్ను ఆశీర్వదించడానికి ఈ సువార్త ద్వారా ఆశీర్వాద కారకుడు శాపగ్రాహిగా చేయబడ్డాడు. देखिए सुसमाचार तुम अंगीकार करने के लिए आशीष का कर्ता उसने शापग्राही हो गए। శపితమైన మన తల మీదకి ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి శపితమైన ముండ్ల కిరీటాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద భరించాడు. श्रापित हमारा जीवन में श्रापित कांटों का मुकुट उसने पा लिया। ఈ శాపం ఆశీర్వాదంగా మార్చబడే ఏకైక స్థలము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ. देखिए तुम्हारा श्रापित आशीष का कारण बदलने के लिए एक ही परमेश्वर प्रभु यीशु मसीह శిలువ పాదాల చెంత సాగిలపడి क्रूस का पांव का पास नमस्कार ప్రభు करके రక్తముతో నీ పాపాలను కడుక్కొని प्रभु का लहू से तुम्हारा पाप धोएगा तो రక్షించబడిన వాడవై तुम उद्धार पाते हुए దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించి परमेश्वर का आशीष अनुभव पाते हुए నిరీక్షణ గల వాడివై సాగి आशा से तुम आगे बढ़ जाएगा। రండి ప్రార్థన आइए చేస్తాం. हम प्रार्थना करें। మోకాళ్ళ మీదకి వస్తాం. आइए घुटने में आइए। 2 నిమిషాల్లో ఈ కోడికను ముగించిన 2 मिनट में इसको खत्म करेंगे। ఎంతో సరళంగా, कितना सरल रीति से, ఎంతో సామాన్యంగా, कितना साधारण रीति మానవ से, హద్దుబాటులలో मानव अद्भुत पाठ से మీకు సువార్తను आपको వినిపించారు. सुसमाचार दिया। ఈ సువార్త ఆశీర్వాదాన్ని తీసుకుని ये వచ్చేది. सुसमाचार आशीष लाता है। ఆ సంపూర్ణ ఆశీర్వాదాన్ని అనుభవించు. ये संपूर्ण आशीष तुम अनुभव पाइए। సంతోషంగా ఈ స్థలం నుంచి खुशी से వెళ్ళిపో. इस जगह से जाइए। ఇంకా శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే और भी श्रापित जीवन से होगा तो ఈ సువార్త ये सुसमाचार ఆశీర్వాదాన్ని ఇచ్చేది. ये आशीष देता है। ఏడంతల ఆశీర్వాదము सातवां आशीष देता है, నీకు అందుబాటులో ఉంది. आपको नजदीक में है। ఒకటే చేయాల్సింది, एक ही काम करना है, ఆశీర్వాద కారకునిలో నీకు ఆహ్వానిస్తే आशीष చాలు. देने वाला कर्ता को तुम अंदर में बुलाओ। యేసు ప్రభువా, हे यीशु मसीह, నేను పాపిని, मैं पापी हूँ, నా పాపాలు मेरा క్షమించు. पाप क्षमा करो। నా కొరకు శిక్ష అనుభవించావు, मेरे लिए दंड पाया, నమ్ముతూ ఉన్నా. मैं विश्वास कर నా रहा हूँ, జీవితంలోనికి రా. मेरा जीवन में आइए। నా పాపాలను క్షమించి నీ కుమారునిగా కుమార్తెగా मेरा पाप స్వీకరించు. क्षमा करके आपका पुत्र और पुत्र का बनाइए, నిత్య శిక్ష నుంచి నిత్య జీవంలోనికి దాటించు. और अनंत काल का दंडन से अनंत काल का जीवन में प्रवेश कराइए। ఇలాంటి ప్రార్థన ऐसा प्रार्थना మీ హృదయ అంతరంగంలో आपका हृदय का చేసుకున్నట్లయితే गहराई से आएगा तो మేము కూడా మీకోసం ప్రార్థన आप చేస్తాం. हम लोग भी आपके लिए प्रार्थना ఇది करेंगे। మతంలో చేర్చుకునేది కాదు, ये धर्म में मिलाने वाला नहीं है। నీ మనసును మార్చుకుని ఈ స్థలం నుంచి వెళ్ళిపోయేది. आपका मन फिरा के इस जगह से जाइए। ఈ సంపూర్ణ ఆశీర్వాదం నీకు కావాలి అంటే ये संपूर्ण आशीष आपको चाहिए तो మీ తలకు పైగా మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి, మీకోసం आपका ప్రార్థన सिर से చేస్తాం.
उठा के आपका हाथ दिखाए, आपके लिए हम प्रार्थना करेंगे। అటు ఇటు చూడొద్దండి. उधर इधर नहीं देखना। సహోదరుడు దేవుడు నీ పాపాన్ని भाई క్షమించి आपका पाप क्षमा करें, ప్రభు రక్తముతో కడిగి प्रभु శుద్ధీకరించును का लहू से आपको धो ले, తన కుమారునిగా స్వీకరించును గాక. प्रभु का बच्चा बेटा సహోదరి దేవుడు మీ పాపాన్ని కూడా క్షమించి बहन जी आपका पाप को क्षमा తన करें, కుమార్తెగా మిమ్మల్ని స్వీకరించును उनका గాక. बेटी बनाए, నిత్య రాజ్యానికి వారసురాలుగా నిన్ను చేయను గాక. अनंत काल का जीवन के लिए वारिस बनाए। కార్డు మీ యొద్దకు వచ్చేంత వరకు మీ కుడి చేతిని అలాగే పైకెత్తి कार्ड చూపించండి. आपका पास आने के तब को आपका दाहिना हाथ మిగతా उठा के रखिए, వాళ్ళందరూ కళ్ళు మూసుకుని और दूसरा लोग आंख बंद करके మీరు रखिए। రక్షించబడిన వారైతే రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి. अगर जो उद्धार पाया हुआ होगा तो आप जो जिसको उद्धार नहीं है उनके लिए प्रार्थना करिए। ఎవరైనా ఉన్నారా? कोई भी है क्या? చివరగా అడుగుతున్నాం, आखिर में मैं पूछ रहा हूँ, మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. आपका दाहिना हाथ उठा के दिखाइए, మీకోసం ప్రార్థన आपके చేస్తాం. लिए हम प्रार्थना करेंगे। ఎవరైనా ఉన్నారా? कोई भी है क्या? ముందైనా వెనకైనా आगे पीछे किधर भी हो, చైర్లో కూర్చున్నా कुर्सी में जो बैठा हुआ, యేసు ప్రభు వారి యొక్క సువార్త ఆశీర్వాదాన్ని కావాలని కోరితే प्रभु यीशु मसीह का सुसमाचार आशीष चाहिए तो మీ కుడి చేతిని పైకెత్తి आपका చూపించండి. दाहिना हाथ उठाइए। చివరిగా అడుగుతున్నాం, आखिर में मैं मांग रहा हूँ, హృదయాన్ని आपका కఠినపరచుకోవద్దు. हृदय कठिन मत बनाओ। మీకోసమే ప్రార్థన చేస్తాం. आपके लिए हम प्रार्थना करेंगे। ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవా, ఎవరైతే చెయ్యెత్తి కార్డు తీసుకున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారు సువార్త ద్వారా రక్షణ పొంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి జీవించేవారిగా చేయండి ప్రభువా. ఇంకెవరైనా తీర్మానం చేసుకోకుండా ఉంటే వారితో కూడా మాట్లాడండి. వారు కూడా తీర్మానం చేసుకొని రక్షణ పొంది ఈ దినమే రక్షణ దినం, నేడే రక్షణ దినం అని ప్రభువా వారు అనుభవించినట్లు సాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. మీ దాసుని ద్వారా మాకు వాక్యం వినిపించారు, వందనాలు చెల్లిస్తున్నాం. హిందీలో కూడా తర్జుమా చేసినారు, దీవించండి. వందనాలు చెల్లిస్తూ మీ ఆశీర్వాదం కోరుచు యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరితో, చేతులెత్తిన వారితో ముఖ్యంగా ప్రభు రాకడ వరకు తోడై ఉండి కాపాడి దీవించి దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. నిత్య రక్షణ నీ రక్తము చేనాకిచ్చితివి, నిత్య రక్షణ నీ రక్తము చేనాకిచ్చితివి, ఎనలేని దానము నీవేగా నిశ్చయముగానే పొందుదును, ఎనలేని దానము నీవేగా నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే, హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. కార్డు తీసుకున్నవారు కింది భాగంలో అడ్రస్సు, ఫోన్ నంబరు అన్ని రాసి, పేరు అన్ని రాసి ఆ కింది భాగం చింపి ఇచ్చిపోండి. ఇంకెవరైనా తీర్మానం చేస్తామంటే కూడా ముందుకు రండి, కార్డు ఇస్తాం, తీర్మాన కార్డు. మ్యాథ్సా
యవనస్తులు దయచేసి చాపలు చుట్టేయండి.